ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క HTML అలానే CSSను ఉపయోగించి సురేష్ బయోడాటా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని తయారు చేద్దాం. మనం ఏ ప్రాజెక్ట్ని డెవలప్ చేసినప్పుడైనా ఫస్ట్ మనం మన యొక్క గోల్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే అసలు మన యొక్క ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, టాప్లో వచ్చేసి ఈ విధంగా సురేష్ బయోడాటా అని రావాలి, ఆ తర్వాత ఈ విధంగా కనిపించాలన్నమాట. ఓకేనా? సరే, ఫస్ట్ ఇక్కడ వరకు మనం డెవలప్ చేద్దాం, ఆ తర్వాత మిగతాది మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని తయారు చేయాలి. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అనుకోవాలంటే ఒక HTML ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. అవునా? సరే, అయితే ఇంతకుముందు మనం చూసాం కదా, ఈ విధంగా HTML ఫైల్ని క్రియేట్ చేసాం. అయితే ఇప్పుడు మనం రాసింది ఒక నోట్ ప్యాడ్లో కదా. అయితే మనం ఈ విధంగా అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు లేదా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం నోట్ ప్యాడ్స్ని ఎక్కువగా ఉపయోగించమన్నమాట. అందుకోసం మనకి ఇప్పుడు మంచి మంచి టూల్స్ అనేవి వచ్చేసాయి. అటువంటి టూలే ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ అనమాట. ఓకే, ఇప్పటి వరకు దీనిని మనం చాలాసార్లు ఉపయోగిస్తున్నాము. సో ఇందులో మనం ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క సురేష్ బయోడాటాకు సంబంధించినటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని మన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని అందులో పెట్టుకుందాం. సో ఆ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఒకే ఫోల్డర్లో మన యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ఆర్గనైజేషన్ అనేది ఈజీ అవుతుంది అంతే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క చివరిలో ఎక్కడో ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ చూసారా న్యూ ఫోల్డర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను అనమాట. ఓకే, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సురేష్ బయోడాటా అని చెప్పేసి ఈ విధంగా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఈ యొక్క ఫోల్డర్లో మనకు సంబంధించినటువంటి ఫైల్స్, అంటే మన యొక్క ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫైల్స్ అని పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఈ యొక్క టాప్ ఉంది కదా, ఇక్కడ న్యూ ఫైల్ అని క్లిక్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ మన యొక్క HTML ఫైల్ని రాసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, కాకపోతే మనం కామన్గా ఇచ్చేటువంటి నేమ్ వచ్చేసి index.html అని ఇస్తానన్నమాట. ఓకేనా? ఇది కామన్గా ఇస్తాం, మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనేం రాయాలి, ఈ విధంగా మన యొక్క HTML ఫైల్స్ అనేవి రాయాలన్నమాట. అయితే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఏం చేశారు అనుకోనంటే ఒక సింటాక్స్ని మనకి ఇచ్చారనమాట. ఆ సింటాక్సెస్ ఏంటి అనుకోనంటే మనం రాస్తున్నటువంటి ఫైలు HTML ఫైల్ అని చెప్పడానికి మన యొక్క ఫైల్కి టాప్లో ఈ విధంగా రాస్తామన్నమాట. ఈ విధంగా ఓకే, లెస్ దెన్ సింబల్ పెట్టేసి ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టేసి డాక్ టైప్ అని చెప్పేసి క్యాపిటల్లో రాసి ఇది ఒక HTML ఫైల్ అని చెప్పేసి ఈ విధంగా రాస్తామన్నమాట. సో ఈ విధంగా రాయడం వల్ల మన యొక్క బ్రౌజర్కి అర్థమవుతుంది, ఓకే ఇది ఒక HTML ఫైల్ అని చెప్పేసి. ఓకేనా? ఇది రాయకపోయినా కూడా వర్క్ అవుతుంది, కాకపోతే రాయడం మంచిది. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తాం అనుకోనంటే మనం రాస్తున్నటువంటి కంటెంట్ అంతటినీ కూడా ఈ విధంగా ఒక HTML ట్యాగ్లో పెట్టుకుంటాం అనమాట. ఒక HTML ట్యాగ్ అంటే ఒక HTML ఎలిమెంట్ అనుకోండి. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, రెండు ట్యాగులు, స్టార్టింగ్ ట్యాగు, ఎండింగ్ ట్యాగు, ఆ మధ్యలో ఉన్నటువంటి కంటెంట్ని మొత్తాన్ని కలిపి ఒక ఎలిమెంట్ అంటాం కదా. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, HTML అని చెప్పేసి ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసుకున్నాం. ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ చేయకపోయినా కూడా వర్క్ అవుతుంది, కానీ చేయడం అనేది మంచిది అనమాట. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క HTMLకి ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. ఓకేనా? ఓకే, అది ఎవరెవరు అనుకోనంటే ఒకటి వచ్చేసి హెడ్, ఓకే, ఒకటి వచ్చేసి హెడ్ ఎలిమెంట్, రెండోది వచ్చేసి బాడీ ఎలిమెంట్ అనమాట. ఓకే, మనకి ఏ విధంగా అయితే తల అలానే బాడీ ఉంటుందో సేమ్ మన యొక్క HTML అన్నటువంటి మనిషికి తల ఉంటుంది, అలానే బాడీ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మన యొక్క మనుషుల్లో మొహం చూడగానే వాళ్ళ గురించి మొత్తం తెలిసిపోతుంది కదా. సేమ్ అలానే ఈ యొక్క హెడ్లో ఉన్నటువంటి కంటెంట్ని చూడగానే మన యొక్క అప్లికేషన్ గురించి మనకి తెలిసిపోవాలన్నమాట. అంటే మన యొక్క హెడ్లో మన యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి డాటాను మనం పెట్టుకుంటాం అనమాట. అలానే మన యొక్క బాడీలో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ యొక్క ప్లేస్లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే చూపించాలనుకుంటున్నామో అది మన యొక్క బాడీలో పెడతాం అనమాట. అంటే ఇప్పుడు ఇంతకు ముందు రాసినటువంటి ఈ యొక్క 2 ఎలిమెంట్స్ని మన యొక్క బాడీలో పెట్టేస్తాను. ఓకేనా? ఇదే ప్యాటర్న్ మనం ఎప్పుడు ఫాలో అవుతుంటాం అనమాట. సో సింపుల్గా ఇది పైన పెడుతుంటాము, ఆ తర్వాత HTML అని చెప్పేసి ఒక పేరెంట్ ఈ విధంగా ఉంటుంది, అందులో మనకి రెండు పిల్లలు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి హెడ్, ఒకటి వచ్చేసి బాడీ. హెడ్లో మన యొక్క ఫైల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పెడతాము, అలానే బాడీలో మన యొక్క అప్లికేషన్, అంటే ఈ యొక్క ప్లేస్లో ఏదైతే మనం చూపించాలనుకుంటున్నామో అది మనం పెడతాం అనమాట. ఓకే, ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇందులో మనం కామన్గా పెట్టేటువంటి మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, హోవర్ చేస్తే ఇక్కడ చూడండి, హోవర్ చేసిన సురేష్ బయోడాటా .html అని చూపించింది. అదేంటి, మన యొక్క ఫైల్ నేమ్. అలా కాకుండా మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ఈ విధంగా హోవర్ చేశారనుకోండి, మీకు ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది కదా. సేమ్ అదే మీకు ఇక్కడ చూపించాలి అనుకోనంటే మన యొక్క హెడ్లో టైటిల్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఈ విధంగా రాస్తాను సురేష్ బయోడాటా అని చెప్పేసి ఈ యొక్క టైటిల్ని క్లోజ్ చేశాను. సో ఈ యొక్క టైటిల్లో మనం ఏదైతే కంటెంట్ పెడతామో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను.
ఇక్కడ చూసారా మనం అక్కడ ఏం పెట్టామో అది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మన యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి టైటిల్ని పెట్టొచ్చు అనమాట. ఓకే, వీటితో పాటుగా మనం కొన్ని మెటా ట్యాగ్స్ అనేవి పెట్టుకుంటాం. పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, బట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, సో మనం రెగ్యులర్గా పెట్టేవి ఇవి. ఓకే, సో ఈ విధంగా ఇస్తాము. ఇది ప్రతి అప్లికేషన్లో కూడా ఈ విధంగా ఇస్తాం కాబట్టి ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని గురించి ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలి అనుకున్నట్టు తర్వాత కోర్సులో మీకు చెప్తాను. అలానే మనం తయారు చేసినటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా మనం ఇంగ్లీష్లో పెడుతుంటాం కదా, అందుకోసం ఇక్కడ ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క పేరెంట్ ఉంది కదా మన యొక్క HTML, ఇందులో లాంగ్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ పెట్టుకుంటాం. దీని వాల్యూ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నాను కాబట్టి ఈఎన్ అని పెడతాను అనమాట. ఓకే, ఇవి మనం రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఇవంతా కూడా నేను ఓన్గా రాశాను కదా, అదే ఇటువంటి విజువల్ స్టూడియో కోడ్ని మనం ఉపయోగించామనుకోండి ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్గా ఈ విధంగా HTML అని రాయండి, ఈ 3 చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ కిందకు వచ్చాను, ఇది మన యొక్క HTML5. ఇప్పుడు HTML యొక్క వెర్షన్ వచ్చేసి 5 అనమాట. సో ఇక్కడ నేను ఎంటర్ కొట్టాను అనమాట. చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇక్కడ రాసినటువంటిది అంతా కూడా వచ్చింది అనమాట. చూసారా, ఇక్కడ మనకి చూసారా టైటిల్ వచ్చేసి డాక్యుమెంట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తున్నాను, సురేష్ బయోడాటా అని చేస్తాను అనమాట. సో చూసారా ఇప్పుడు ఇటువంటి టూల్స్ను ఉపయోగించడం వల్ల ఎంత టైం సేవ్ అయింది. సరే, ఇక్కడ నుంచి మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇదంతా కూడా ఆటోమేటిక్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మన యొక్క బాడీలో మనకు కావాల్సింది మనం రాసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనుకోనంటే ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా సురేష్ బయోడాటా అని రావాలన్నమాట. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఈ విధంగా సురేష్ బయోడాటా అని రాస్తాను, ఎందుకంటే మనకి ఏం రాదు కదా. ఓకే, ఈ విధంగా రాశాను. ఇప్పుడు ఇది మనం బ్రౌజర్లో ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ విధంగా రైట్ క్లిక్ చేస్తాను, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొడతాను అనమాట. ఈ యొక్క లైవ్ సర్వర్ని ఇంతకుముందు మనం ఎక్స్టెన్షన్లో యాడ్ చేసాం అనమాట. ఇక్కడ చూడండి ఇది యాడ్ చేసుకుంటే ఇది వర్క్ అవుతుంది. ఇంతకుముందు చాప్టర్లు చూసి మీరు ఇక్కడికి వచ్చి ఉంటే ఇది మీకు క్లారిటీగా అర్థమయ్యి ఉండేది అనమాట. ఓకే, సరే ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొడుతున్నాను. చూసారా అక్కడ నేను ఏమైతే రాసానో అది నాకు వచ్చేసింది అనమాట. సరే, ఇప్పుడు నాకేం కావాలి అనుకోనంటే దీనిని నేను చూసారా ఈ విధంగా బోల్డ్ చేయాలన్నమాట. సో బోల్డ్ చేయాలి అనుకునంటే ఇంతకుముందు మనం నేర్చుకున్న దాని ప్రకారం ఏంటి, ఈ విధంగా పెట్టేస్తాం అంతేనా. సో ఈ విధంగా పెట్టేస్తే అది నాకు బోల్డ్ అయిపోతుంది. అవునా, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా బోల్డ్ అయిపోయింది. సరే, అయితే ఇప్పుడు మన యొక్క బ్రౌజర్కి ఏమని అర్థమవుతుంది, ఇది ఒక డాటా ఇది బోల్డ్లో ఉంది అని అర్థమవుతుంది, అంతే కదా. కానీ నిజానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి మన యొక్క వెబ్సైట్లో ఒక హెడ్డింగ్ అనమాట, అంతే కదా. టాప్లో పెట్టాము, అది కూడా బోల్డ్ కలర్లో ఉంది, సెంటర్లో ఉంది, ఇది ఒక హెడ్డింగ్. సో మన యొక్క బ్రౌజర్కి అర్థం అవ్వాలన్నమాట, మనం ఏదైతే రాస్తున్నామో అది మన యొక్క బ్రౌజర్కి తెలియాలి. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క బ్రౌజరు దీనిని మనకి చూపించాలన్నమాట. అయితే ఇప్పుడు దీనిని మనకి చూపిస్తుంది ఎవరు, మన యొక్క బ్రౌజరు. సో బ్రౌజర్ని మనం ఏమంటాం అనుకోనంటే ఒక యూజర్ ఏజెంట్ అంటాం అనమాట. ఇటువంటి యూజర్ ఏజెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది చూపిస్తుంది బ్రౌజరు. ఓకే, మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి దీనిని మనం చూసేస్తున్నాం అనమాట. అలా కాకుండా కళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇది కనిపించదు. మరి వాళ్ళకి కనిపించకపోయినప్పుడు ఇది ఒక టైటిల్ అని వాళ్ళకి ఎలా చెప్పగలదు. సో అటువంటి వాళ్ళకి వినిపించే విధంగా స్పీచ్ డివైజెస్ అనేవి ఇంకొన్ని ఉంటాయి అనమాట. అవి వేరే యూజర్ ఏజెంట్స్. ఇప్పుడు మనకి బ్రౌజర్ ఏ విధంగా అయితే ఒక యూజర్ ఏజెంట్, అలానే అవి వేరే యూజర్ ఏజెంట్స్ అనమాట. సో వాటికి ఇది ఒక టైటిల్ అని అర్థమయ్యింది అనుకోండి కొంచెం గట్టిగా చెప్తాయి అనమాట, కొంచెం స్ట్రెస్ చేసి చెప్తాయి. అప్పుడు కళ్ళు లేని వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇది ఒక టైటిల్, మేబీ అది మిడిల్లో ఉందేమో అని వాళ్ళు అనుకుంటారనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం HTMLలో రాస్తున్నటువంటి కంటెంట్ అనేది మనకి జస్ట్ విజువల్గా కాకుండా బ్రౌజర్కి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. ఓకేనా, సో అందుకోసం మనకి కొన్ని రకాలైనటువంటి ట్యాగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందులో నేను ఒక ట్యాగ్ని ఇప్పుడు ఉపయోగిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ H1 అని పెట్టాను అనమాట. ఓకేనా, హెచ్ అంటే హెడ్డింగ్ అనమాట. ఇక్కడ 1 ఎందుకు పెట్టాను అనుకోనంటే మనకి 6 రకాలైనటువంటి హెడ్డింగ్స్ వాళ్ళు ఇచ్చారనమాట. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ H1 చూడండి. సో H1 పెడితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఒక ఉపయోగం ఏంటి అనుకోనంటే ఫస్ట్ మన యొక్క కంటెంట్ని ఎవరైతే రీడ్ చేస్తున్నారో, ఇప్పుడు మన యూజర్ ఏజెంట్ వచ్చేసి బ్రౌజర్ కదా, సో బ్రౌజర్కి అర్థమవుతుంది ఓకే ఇది ఒక హెడ్డింగ్ అని చెప్పేసి. ఓకేనా, అలానే ఏమైనా స్పీచ్కి సంబంధించినటువంటి డివైజెస్ చూసినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇది ఒక హెడ్డింగ్ అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ H1 ఉంది కదా. అలా కాకుండా ఇంతకుముందు మీరు ఈ విధంగా బి పెట్టేసి ఉంటే జస్ట్ ఇది ఒక టెక్స్ట్ బోల్డ్ చేశారు అని వాళ్ళు అనుకునేవారు అనమాట. సో అందుకోసమే ఇక్కడ మీరు వస్తుంది సేమ్ చూపించడానికే ట్రై చేయకుండా అర్థమయ్యే విధంగా చేయాలన్నమాట. ఓకేనా, సో ఇదంతా కూడా మీకు ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. సరే, ఇప్పుడు H1 పెట్టడం వల్ల ఈ విధంగా వచ్చింది కదా, మీకు టోటల్గా 6 ఉంటాయని చెప్పాను కదా. H2 మనం పెట్టామనుకోండి, సో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, కొంచెం చిన్నదైంది అనమాట. ఓకే, H3 పెడతాను చూడండి, ఇంకొంచెం చిన్నదవుతుంది. ఓకేనా, ఇంకొంచెం చిన్నదైంది అనమాట. సో ఆ విధంగా H6 వరకు ఉంటాయి, అది మీరు ఓన్గా ట్రై చేయండి. జస్ట్ మీకోసం ఒక్కసారి చూపించేస్తాను. చూసారు ఇంకొంచెం చిన్నదైంది అనమాట. సరే, ఇప్పుడు నాకేం కావాలి అనుకోనంటే కొంచెం పెద్దది కావాలి కాబట్టి H1 అని పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, సో ఈ విధంగా వచ్చేసింది. సరే,
మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను గుర్తుందా, కొన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అనుకోనంటే మన యొక్క ఎంటైర్ లైన్లో ఉన్నటువంటి కంటెంట్ని తీసుకుంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అని పెట్టేసి ఒక శాంపుల్ డాటా ఈ విధంగా రాశాను అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు దీని కింద ఇంకొక బి పెడతాను. ఓకే, మళ్ళీ ఈ విధంగా రాశాను. ఓకే, న్యూ డాటా అని చెప్పేసి జస్ట్ మీకు చూపించడానికి. ఇక్కడ మీకు ఏం జరిగింది, ఫస్ట్ బిలో రాసింది చూసారా ఇక్కడ వచ్చింది, ఆ తర్వాత బిలో రాసింది దాని పక్కనే వచ్చేసింది అనమాట. మరి అటువంటిప్పుడు ఈ యొక్క సురేష్ బయోడాటా అనేది దీని పక్కన రాకుండా కొత్త లైన్లో ఎందుకు వచ్చింది, అంతే కదా. సో ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క బి అన్నటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అనుకోనంటే అందులో మనం ఎంతైతే కంటెంట్ ఇచ్చామో అంతవరకు వస్తాయి, ఆ తరువాత మనం ఇచ్చినటువంటి ఎలిమెంట్ అనేది దాని పక్కనే వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే ఆ కొత్త బి అనేది దీని పక్కనే వచ్చేసింది. కానీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయినటువంటి ఈ యొక్క H1 ఓకే ఇటువంటివి చాలా ఉంటాయి. అయితే H1 కూడా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. సో ఈ యొక్క బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తాయి అనుకోనంటే ఫస్ట్ కొత్త లైన్ని తీసుకుంటాయి, అలానే ఆ యొక్క ఎంటైర్ లైన్ని ఆక్యుపై చేసేస్తాయి అనమాట. చూసారా ఇది ఒక కొత్త లైన్ని తీసుకుంది, ఈ యొక్క ఎంటైర్ లైన్ని ఆక్యుపై చేసింది అనమాట. సో ఎంటైర్ లైన్ని ఆక్యుపై చేసిందని మనకి ఎలా అర్థమవుతుంది అనుకోనంటే ఇప్పుడు చూడండి దీని కింద ఇంకొక ఎలిమెంట్ని ఇచ్చాను. సో నిజానికి ఇది మీకు ఇన్లైన్ ఎలిమెంట్ అని చెప్పాను కదా. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి, దీని పక్కనే వచ్చేయాలి, కాకపోతే దీని ముందు ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఉంది. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అనుకుంటే ఎంటైర్ లైన్ని ఆక్రమించేస్తాయి అనమాట. సో కాబట్టి నెక్స్ట్ పెట్టినటువంటి ఎలిమెంట్ అనేది దాని కింద నాకు వస్తుంది అనమాట. ఓకేనా, ఓకే ఇవన్నీ కూడా మీకు తర్వాత HTML CSS కోర్స్ చెప్పినప్పుడు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ అలా వింటూ అనండి. ఓకేనా, అయితే ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది మనకి తెలియాలి అంటే సింపుల్గా ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి దీని మీద క్లిక్ చేశాను కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి కంప్యూటెడ్ అని ఉందా. సో కంప్యూటెడ్ అని ఉన్న తర్వాత జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మీకు మొదట్లో చెప్పాను కదా డిస్ప్లే అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ చూసారా దీని యొక్క డిస్ప్లే ప్రాపర్టీ ఏంటి, ఇన్లైన్ అనమాట. అది మీకు చెప్పాను కదా అది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అని చెప్పేసి. అలానే ఇప్పుడు ఇది చూడండి మన యొక్క సురేష్ బయోడాటా చూసారా, దీని యొక్క డిస్ప్లే చూడండి, దీని యొక్క డిస్ప్లే వచ్చేసి బ్లాక్, మీకు అదే చెప్పాను కదా. సో కొన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. సరే ఇప్పుడు మీకు ఇన్లైన్కి అలానే బ్లాక్కి ఒక చిన్న ఐడియా అనేది వచ్చింది కదా. సరే ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ రెండు రిమూవ్ చేశాను. సరే ఇప్పుడు నాకు ఏం కావాలనుకోనంటే ఇక్కడ మనం రాసినటువంటి టైటిల్ అనేది సెంటర్లో కావాలి, అంతేనా, ఈ విధంగా సెంటర్లో కావాలి. సో సెంటర్లో కావాలి అనుకోనంటే ఫస్ట్ నేను ఏం చేయాలనుకోనంటే నేను స్టైల్స్ని అప్లై చేయాలన్నమాట. సో స్టైల్స్ని ఏ విధంగా అప్లై చేస్తాం అనుకోనంటే మనకి 3 విధాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఇన్లైన్ స్టైల్స్, ఇంటర్నల్ స్టైల్స్, అలానే ఎక్స్టర్నల్ స్టైల్స్. ఓకే అవన్నీ మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇన్లైన్ స్టైల్స్ ఏ విధంగా రాస్తాం అనేది మీకు చూపిస్తాను. ఇన్లైన్ స్టైల్స్కి ఏం చేస్తాము అనుకోనంటే మన యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఆ ఎలిమెంట్కే స్టైల్స్ అనేవి అప్లై చేస్తామన్నమాట. ఓకే స్టైల్స్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా స్టైల్ అన్నటువంటి అట్రిబ్యూట్ ఉపయోగించుకొని ఈజ్ ఈక్వల్ టు పెడతాం. సో ఈ విధంగా వస్తుంది కదా డబుల్ కొటేషన్స్లో మనం ఏదైతే స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్ ఇస్తామన్నమాట. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే దీనిని నేను సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను కదా, మనకి టెక్స్ట్ అలైన్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఓకే సో దానిని ఎంటర్ చేశాను. ఆ తర్వాత చూసారా నాకు ఆటోమేటిక్ ఇవన్నీ మనకి చూపిస్తాయి. నాకు సెంటర్లో కావాలనుకుంటున్నాను కాబట్టి సెంటర్ని ఇచ్చాను అనమాట. ఓకే ప్రోగ్రామ్ని సేవ్ చేశాను, ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇది చూసారా మనకి ఇప్పుడు సెంటర్లో వచ్చేసింది అనమాట. ఓకే ఇది ఈ సెంటర్లోనే ఎందుకు వచ్చింది అనుకోనంటే ఇదేంటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఎంటైర్ లైన్ ఆక్యుపై చేసేస్తుంది. సో నా డివైస్లో ఈ యొక్క టాప్లో ఉన్నటువంటి ఈ యొక్క లైన్ ఆక్రమించింది కాబట్టి ఆ లైన్లో సెంటర్లోకి ఇది వచ్చింది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క ప్రాపర్టీ అనేది మీకు ఏ విధంగా గుర్తుంటుంది అనుకోనంటే ప్రాక్టీస్. సో మీరు ప్రాక్టీస్ చేస్తారు, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క మైండ్లో ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఏం కావాలి అనుకోనంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో కావాలి, అవునా. సో ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకోనంటే ఇంకొక స్టైల్ని రాస్తాను. సో ఇంకొక స్టైల్ని రాసే ముందు ఈ విధంగా సెమీకాలన్ పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ సెమీకాలన్ పెట్టేసి నాకు ఇంకేం కావాలి బ్యాక్గ్రౌండ్ కలర్ కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏం చేసినాను గ్రీన్ అని రాశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ వచ్చేసింది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ పైన కొంత స్పేస్ ఉంది, ఈ పక్క స్పేస్ ఉంది, ఈ పక్క స్పేస్ ఉంది అనమాట. సరే అదొక్కసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇది మన యొక్క బాడీలో ఈ యొక్క H1 అన్నటువంటి ఎలిమెంట్ అనేది ఉందన్నమాట. అయితే మన యొక్క అప్లికేషన్లో మనం పెట్టినటువంటి ప్రతి ఎలిమెంట్కి కూడా ఆటోమేటిక్గా కొంత మార్జిన్ అలానే కొంత ప్యాడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే మార్జిన్ని ప్యాడింగ్ని మీరు ఫస్ట్ టైం వింటున్నట్లయితే కంగారు పడకండి, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే ఫస్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనికి కొంత మార్జిన్ని సెట్ చేస్తాను, ఆ తర్వాత మార్జిన్ని తీసేస్తాను. ఓకే అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే మార్జిన్ అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్
100 పిక్సెల్ అని రాశాను అనమాట. పిఎక్స్ అంటే పిక్సెల్, ఇటువంటి కొన్ని యూనిట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒకసారి వ్యూ వర్డ్ ర్యాప్ చేద్దాం, కొత్త లైన్లోకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం పిఎక్స్ అని రాస్తే పిక్సెల్ అనమాట. అలా కాకుండా మనం పీటీ అంటే పాయింట్స్ ఉంటాయి, అలానే మనకి ఆర్ఈఎం ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఉంటాయి, అవి మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇప్పటికైతే పిక్సెల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ యొక్క H1కి 100 పిక్సెల్స్ మార్జిన్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఏం జరిగింది అనుకోనంటే, ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే మన దగ్గర ఉందో, మన యొక్క H1, ఈ యొక్క H1కి 100 పిక్సెల్స్ టాప్లో స్పేస్ వచ్చింది, 100 పిక్సెల్స్ లెఫ్ట్ వచ్చింది, 100 పిక్సెల్ రైట్ వచ్చింది. అలానే మీకు తెలియడం లేదు కానీ 100 పిక్సెల్స్ బాటమ్ కూడా వచ్చింది అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 పెడతాను అనమాట. ఓకే, చూసారా. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, పైన 10 పిక్సెల్ ఉంది, ఇటుపక్క 10 ఉంటుంది, అలానే ఇటుపక్క 10 ఉంటుంది అనమాట. ఇటుపక్క 10 ఉందా, బాగా అబ్జర్వ్ చేయండి. పైనలో 10 ఉంది, క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, 10 ఉందా, 10 లేదనమాట. ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఎందుకు ఉంది అనేది మీకు కొంచెం పోతే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే 0 పిక్సెల్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ చివరిలో ఉన్నది కొంచెం పోయింది అనమాట. సరే, ఈ యొక్క స్పేస్ ఎక్కడ నుండి వచ్చింది అనుకోనంటే, ఈ యొక్క ఎలిమెంట్ ఎక్కడుంది, మన యొక్క బాడీలో ఉంది. మీకేమని చెప్పాను, మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి కూడా కొంత మార్జిన్ ప్యాడింగ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఈ యొక్క బాడీకి కూడా కొంత మార్జిన్ ప్యాడింగ్ ఉందన్నమాట. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దానిని కూడా తీస్తాను అనుకోండి, అప్పుడు మీకు ఆ యొక్క స్పేస్ కూడా ఉండదు. ఓకే, చూసారా, దాని యొక్క మార్జిన్ తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసారా, ఆ యొక్క మార్జిన్ అనేది పోయింది అనమాట. చూసారా. సో ఈ విధంగా స్లోగా ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్స్ డెవలప్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమని చెప్పాను, ప్రతి ఎలిమెంట్కి కూడా కొంత మార్జిన్ ప్యాడింగ్ ఉంటుంది అని చెప్పాను కదా. సరే, సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము, మనం రాసినటువంటి ప్రతి ఎలిమెంట్ దగ్గర ఈ విధంగా స్టైల్ని అప్లై చేసి తీసేస్తున్నాం కదా. సో ఈ విధంగా చేయకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, మనం స్టైల్ అనేటువంటి ఒక ప్రాపర్టీని మన యొక్క హెడ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, హెడ్లో మనం ఈ విధంగా స్టైల్ అని పెట్టుకుంటాం. ఓకే, ఇందులో మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, కొన్ని సెలెక్టర్స్ని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆ సెలెక్టర్ ఏంటి అనుకోనంటే, స్టార్ అని పెట్టాను, ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. సో దీనినే మనం ఏమంటాం అనుకోనంటే యూనివర్సల్ సెలెక్టర్ అంటాం అనమాట. ఓకే, ఈ యొక్క స్టార్ని యూనివర్సల్ సెలెక్టర్ అంటాం. స్లోగా మీకు అర్థమవుతుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా సరే వీడియోని అయితే ఆపకండి, మొత్తం చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాను అనుకోనంటే, నా యొక్క పేజ్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని కూడా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, దీని అర్థం అదే, స్టార్ అంటే ప్రతి ఎలిమెంట్ అని అర్థం అనమాట. సో ప్రతి ఎలిమెంట్కి కూడా మార్జిన్ని 0 చేసే అని చెప్తున్నాను అనమాట. ఓకే, అలానే మీకు ఏమని చెప్పాను, ప్రతి ఎలిమెంట్కి కూడా ప్యాడింగ్ కూడా ఉంటుంది అని చెప్పాను కదా, దానిని కూడా 0 చేసేస్తున్నాను. తర్వాత మీకు అసలు ఈ యొక్క ప్యాడింగ్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే, మన యొక్క HTMLలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి కూడా మార్జిన్ని ప్యాడింగ్ని తీసేసామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను 0 పిక్సెల్ అని పెట్టలేదు. సో 0 పిక్సెల్ అని ఎందుకు పెట్టలేదు అనుకోనంటే, ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ ఉందనుకోండి, అంటే 10, 20 అలా వాల్యూ ఉన్నప్పుడు మనం ఈ విధంగా యూనిట్ని స్పెసిఫై చేస్తాం. అలా కాకుండా 0 ఉందనుకోండి, ప్రత్యేకంగా ఈ విధంగా పిఎక్స్ అని పెట్టాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకే, అందుకోసమే రిమూవ్ చేస్తాను. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ యొక్క స్టైల్ అనేది అవసరం లేదు, అలానే ఇక్కడ మనం ఈ యొక్క H1కి పెట్టినటువంటి ఈ యొక్క మార్జిన్ అనేది కూడా అవసరం లేదనమాట. ఓకేనా. సో ఎందుకోసం అనుకోనంటే, ఇక్కడ యూనివర్సల్ సెలెక్ట్ రాసాము. సో యూనివర్సల్ సెలెక్టర్ ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఆటోమేటిక్గా ఈ విధంగా మారుస్తుంది అనమాట. సరే, ఈ విధంగా ప్రతి అప్లికేషన్లో చేస్తామా అనుకోనంటే అవసరం లేదు. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అనుకోనంటే, ఈ చివరిలో నాకు మార్జిన్ అనేది వద్దు కదా, అందుకోసం ఇది నేను చేశాను అనమాట. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొలది నీట్గా అర్థమవుతుంది, ప్రతి అప్లికేషన్స్లో మనం ఈ విధంగా చేస్తుంటాం అనమాట. ఓకేనా, మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటే స్లోగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనకి ఏముంది, ఈ విధంగా ఉంది కదా. సరే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ దీని యొక్క కలర్ వచ్చేసి వైట్ కలర్లో మారాలి. సరేనా. ఇప్పుడు నేను దీన్ని వైట్ కలర్లోకి మార్చాలనుకోండి, మన దగ్గర ఇంకొకటి ఉంది, అదేంటి అనుకోనంటే కలర్ అని చెప్పేసి. ఓకే, కలర్ అని పెట్టాను, ఇక్కడ వైట్ అని రాశాను. ఇప్పుడు మనకి అది చూసారా వైట్ కలర్లోకి మారిపోయింది. సరే, అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ యొక్క డాటా ఏదైతే ఉందో చూసారా, దీనికి స్పేస్ కావాలన్నమాట. దీని టాప్లో స్పేస్ కావాలి, దీని కింద స్పేస్ కావాలన్నమాట. ఓకేనా. సో దీనినే మనం ఏమంటాము అనుకోనంటే ప్యాడింగ్ అంటాం అనమాట. ఓకేనా, మార్జిన్కి ప్యాడింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ప్యాడింగ్ ఇస్తాను. ఓకేనా, ప్యాడింగ్ అని చెప్పేసి 10 పిక్సెల్స్ ఇచ్చాను అనమాట. ఓకే, సో ప్యాడింగ్ చూసారా
ప్యాడింగ్ ఏం జరుగుతుంది అనుకోనంటే మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి చుట్టూరు మనం ఇక్కడ ఎంతైతే ఇస్తామో ఆ యొక్క వాల్యూ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేశాను 10 పిక్సెల్స్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు నా యొక్క కంటెంట్ ఏంటి, ఇది నా యొక్క కంటెంట్ అనమాట. సో ఈ యొక్క కంటెంట్కి చుట్టూరు లెఫ్ట్ సైడ్ 10 పిక్సెల్స్, టాప్లో 10 పిక్సెల్స్, రైట్ సైడ్ బాటమ్ సైడ్ 10 పిక్సెల్స్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 పిక్సెల్స్ ఇచ్చానమాట. ఇప్పుడు చూసారా టాప్లో 50 పిక్సెల్స్, లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, మీకు తెలియట్లేదు, రైట్ సైడ్ కూడా ఉంది, అలానే బాటమ్ సైడ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే కదా. సో గుర్తుపెట్టుకోండి, మార్జిన్ అనేది మన యొక్క ఎలిమెంట్కి బయట అప్లై అవుతుంది, ప్యాడింగ్ అనేది మన యొక్క ఎలిమెంట్కి లోపల అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్జిన్ అని ఇస్తాను అనమాట. ఓకే, మార్జిన్ ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ ఇచ్చాను. చూసారా ఏం జరిగింది, ఇది మన యొక్క ఎలిమెంట్కి బయట వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 30 పిక్సెల్స్ ఇస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా బయట వస్తే అది మీకు మార్జిన్ అవుతుంది, మన యొక్క ఎలిమెంట్కి లోన్ వస్తే అది మీకు ప్యాడింగ్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఎలిమెంట్కి లోన ఎలిమెంట్కి బయట కాకుండా మనం ఏమంటాం అనుకోనంటే బార్డర్కి బయట బార్డర్కి లోన అంటాం అనమాట. సరే అసలు ఈ యొక్క బార్డర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనం మన యొక్క ఎలిమెంట్స్కి బార్డర్స్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క H1 అనేటువంటి ఎలిమెంట్ ఉంది కదా, దీనికి ఒక బార్డర్ ఇస్తాను అనమాట. ఓకే, సో బార్డర్ 3 వాల్యూస్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్క వాల్యూస్ని తీసుకున్నాయి కదా, కానీ బార్డర్ ఏం చేస్తుంది అనుకోనంటే బార్డర్ అనేది ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఫస్ట్ ఇస్తాను, ఆ తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఓకే, ఇది మన యొక్క బార్డర్ యొక్క విడ్త్ అనమాట. అలానే మనం ఈ యొక్క బార్డర్కి ఏ స్టైల్ కావాలో ఆ యొక్క స్టైల్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇందులో మనకి చాలా రకాలైనటువంటి స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సాలిడ్ అని పెడుతున్నాను, తర్వాత మీకు మిగతావి చూపిస్తాను. ఓకే, అలానే మన యొక్క బార్డర్కి ఏం కలర్ కావాలనుకుంటున్నాం అనేది కూడా పెట్టుకోవచ్చు. పెట్టకుండా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా నేను ఏ కలర్ పెట్టలేదు, నాకు ఏం చేంజ్ రాలేదనమాట. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక కలర్ పెడుతున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అని పెట్టాను అనమాట. ఇప్పుడు చూసారా నాకు బ్లాక్ కలర్ అన్నటువంటి బార్డర్ అనేది వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, మన యొక్క బార్డర్కి బయట ఉన్నది మార్జిన్, మన యొక్క బార్డర్కి లాన్ ఉన్నది ప్యాడింగ్ అనమాట. ఓకేనా, ఇది మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈ యొక్క కిందకు వస్తే మనకి బాక్సింగ్ మోడల్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసారా చూడండి ప్యాడింగ్ మీద హావర్ చేసినప్పుడు మనం ఎంత ప్యాడింగ్ ఇచ్చా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 50 పిక్సెల్స్, ఇక్కడ 50, ఇక్కడ 50 ఉంది. మనం చూసారా ఇక్కడ మనం 50 పిక్సెల్స్ ఇచ్చాం కదా, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసారా మార్జిన్, సో దీని మీద కర్సర్ పెట్టినప్పుడు ఇది మనకి ఇక్కడ హైలైట్ అయ్యింది చూడండి. చూసారా కర్సర్ పెట్టినప్పుడు హైలైట్ అవుతుంది. 30 పిక్సెల్స్ కానీ మనం మార్జిన్ ఇచ్చాము, అది మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. అలానే బార్డర్, ఇక్కడ చూసారా 10 పిక్సెల్స్ మనం బార్డర్ ఇచ్చాం కదా, ఆ యొక్క 10 పిక్సెల్స్ అనమాట. ఓకేనా, సో చూడండి బార్డర్కి లోన్ ఉన్నది ప్యాడింగ్, బార్డర్కి బయట ఉన్నది మనకి మార్జిన్ అనమాట. ఓకే, దీనినే మనం బాక్సింగ్ మోడల్ అంటాం అనమాట. ఓకే, దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలి, అది మీకు తర్వాత కోర్సులో చెప్తాను. సరే ఇప్పుడు మనకి ఏంటి, ఈ యొక్క బార్డర్ మనకు అవసరమా, బార్డర్ మనకు అవసరం లేదు, బట్ ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా సాలిడ్ ఉంది కదా, అలా కాకుండా మనకి డాటెడ్ ఉంటుంది. ఇప్పుడు చూసారా డాటెడ్ పెడితే ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా మనకి డబల్ ఉంటుంది. చూసారా డబల్ పెట్టినప్పుడు డబల్ లైన్స్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా మనకి మన యొక్క ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సరే ఇప్పుడైతే మనకి ఈ యొక్క బార్డర్ అనేది అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను. బట్ దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు నేను తీసాను కదా, నిజానికి మనకి బార్డర్లో ఎన్ని రాసాము, 3 రాసాం కదా. ఒకటి ఏంటి రాసాము, ఫస్ట్ వచ్చేసి బార్డర్ యొక్క విడ్త్ ఇచ్చాం కదా. సో మనం ఏం చేయొచ్చు అనుకోనంటే మనకి బార్డర్ విడ్త్ అని చెప్పేసి ఇంకొక ప్రాపర్టీ ఉందన్నమాట. సో ఇది పెట్టేసి ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి అది రాలేదు, ఎందుకోసం అనుకోనంటే ఫస్ట్ మనం బార్డర్ యొక్క స్టైల్ కూడా పెట్టాలి కదా. సో అందుకోసం మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంది బార్డర్ స్టైల్ అని చెప్పేసి. ఓకే, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సాలిడ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూసారా ఇప్పుడు కూడా రాలేదు, ఎందుకోసం అనుకోనంటే బార్డర్కి నేను కలర్ కూడా పెట్టాలి కదా, అందుకోసం మనకి ఇంకొక ప్రాపర్టీ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని పెట్టాను అనమాట. సో ఇప్పుడు చూసారా ఆ 3 ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడే మనకి ఈ విధంగా బార్డర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా 3 వేరు ప్రాపర్టీస్ ఇవ్వకుండా మనకి షార్ట్ కట్లో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇచ్చారు బార్డర్, ఆ బార్డర్ వచ్చేసి ఈ యొక్క 3 ప్రాపర్టీస్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏమేమైతే ఇచ్చామో ఈ విధంగా స్పేస్ పెట్టేసి రాసుకుంటాం. ఓకే, ఈ విధంగా స్పేస్ పెట్టేసి రాసుకుంటాం. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈ యొక్క 3 ప్రాపర్టీస్ అనేవి అవసరం లేదనమాట. ఓకే, అందుకోసమే దీన్ని మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసారు ఈ విధంగా వచ్చింది. సరే ఇది మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను, బట్ ఇప్పుడు తీసేస్తున్నాను, ఎందుకోసం అనుకోనంటే మనకి బార్డర్ అనేది అవసరం లేదు. ఓకే, అలానే మనకి ఇక్కడ ప్యాడింగ్ అవసరమా, మార్జిన్ అవసరమా, అవి కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అవి తీసేసాను. ఓకే, ప్యాడింగ్ మనకు అవసరం కదా. ఓకే, ప్యాడింగ్ మనకు అవసరం, సో ప్యాడింగ్ ఉంచాను, బార్డర్ తీసేసాను. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే కదా, కాకపోతే ఇక్కడ చూడండి
మన యొక్క ఫాంట్ సైజు కొంచెం పెద్దది ఉంది. ఇక్కడ మీకు చూసారా మనకు కొంచెం తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఓకే, ఈ యొక్క సురేష్లో ఎస్ అనేది క్యాపిటల్లో పెడతాను, ఇది క్యాపిటల్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, సో ఫాంట్ సైజ్ మనం పెంచవచ్చు. ఇక్కడ చూసారా ఫాంట్ సైజ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ అని పెట్టాను అనమాట. ఓకే, 20 పిక్సెల్స్ పెడితే తక్కువ అయ్యింది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 30 పిక్సెల్స్ పెట్టాను. ఓకే, 30 పిక్సెల్స్ ఐ థింక్ సరిపోతున్నట్టే అనిపిస్తుంది, అవునా. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఓకే, ఇప్పుడైతే మనకి టాప్లో ఉన్నటువంటిది అయిపోయింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే H1 అని పెట్టాను కదా. సో మన యొక్క బ్రౌజర్స్కి లేదా యూజర్ ఏజెంట్స్కి ఏం అర్థమవుతుంది అనుకోనంటే ఇది ఒక హెడ్డింగ్ అని అర్థమవుతుంది అనమాట. అలా కాకుండా మనకి ఇంకొన్ని సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా పెడితే ఇంకొంచెం క్లారిటీగా వాటికి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో హెడర్ అని చూడగానే ఓకే ఇది ఒక హెడర్ అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసారా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు అనమాట. కాకపోతే మన యొక్క యూజర్ ఏజెంట్స్కి అర్థమవుతుంది క్లారిటీగా ఏంటని ఇది ఒక హెడ్డింగ్ అని చెప్పేసి. ఓకేనా, ఇది మీరు రాయకపోయినా వర్క్ అవుతుంది, బట్ రాయడం వల్ల కొంచెం మంచిది అనమాట, అంతే, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అనేది రాయాలి కదా. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడతో మన హెడ్డింగ్ అయిపోయింది కదా. ఇక్కడ నేను ఏం చేస్తాను మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఒక పారాగ్రాఫ్లో పెడతాను అనమాట. ఓకే, ఎందుకోసం పెట్టాను అనేది తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ అని రాశాను. ఓకే, మనకు అదే కదా కావాలి. ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అని రాశాను. ఇది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనం వాడింది ఇక్కడ చూడండి ఇది ఒక హెడర్. ఓకే, ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఈ యొక్క ఎంటైర్ ప్లేస్ని ఆక్రమించింది కాబట్టి తర్వాత మనం రాసింది కొత్త లైన్లో వచ్చింది అనమాట. అలానే ఇక్కడ పారాగ్రాఫ్ రాసాము, అది కూడా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. ఓకే, ఇది కూడా టోటల్గా ఈ యొక్క లైన్ ఆక్రమించేస్తుంది. సరే, అది కాసేపు పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్లో కొంత స్పేస్ కావాలి, అలానే రైట్లో కొంత స్పేస్ అనేది కావాలి, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనికి ఈ విధంగా స్టైల్ని అప్లై చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు వరకు మనం చేస్తుంది అంతా కూడా ఇన్లైన్ స్టైల్స్, ఇంటర్నల్ స్టైల్స్ గురించి అలానే ఎక్స్టర్నల్ స్టైల్స్ గురించి కూడా కాసేపు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలి, లెఫ్ట్ సైడ్ కొంత మార్జిన్ కావాలి కదా. సో మార్జిన్ లెఫ్ట్ అని అంటాను అనమాట. సో మార్జిన్ లెఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుందో లేదో చూద్దాం. చూసారా నాకు లెఫ్ట్ సైడ్ వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 150 పిక్సెల్స్ అని ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం సరిపోయింది కదా. ఇక్కడ మీరు కూడా చూసుకున్న ఆల్మోస్ట్ అలాగే ఉంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. ఓకే, 200 పిక్సెల్స్ ఇచ్చేసాను. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా 200 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు ఎక్కడికి వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది కొంచెం బోల్డ్గా చేయాలి, అలానే కొంచెం ఫాంట్ సైజ్ అనేది పెంచాలి, అవునా. సో ఇందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఫాంట్ వెయిట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ బోల్డ్ అని ఇస్తాను. ఓకే, సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ థింగ్ ఇది మనకి బోల్డ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా బోల్డ్ అయిపోయింది. అలానే ఇప్పుడు దీని యొక్క ఫాంట్ సైజ్ పెంచుతున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ పెట్టాను. ఓకే, 20 పిక్సెల్స్ పెడితే ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 25 పెడదాం. ఓకే, ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది. అలానే మనకి ఏం కావాలి, దీని యొక్క కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో కావాలి కదా. సో గ్రీన్ అని పెడతాను. ఓకే, కలర్ గ్రీన్ అని పెట్టాను. ఓకే ఓకే, ఇక్కడ మీరు చూడండి మనకు కావాల్సినటువంటి కలర్ కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి దీని కింద ఒక లైన్ ఉందన్నమాట. సో నిజానికి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అనుకోనంటే ఇది మన యొక్క పారాగ్రాఫ్ కదా, దీని కింద ఈ విధంగా హెచ్ఆర్ అని పెట్టుకోవచ్చు అనమాట. హెచ్ఆర్ అంటే ఒక హారిజాంటల్ రోలర్. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రోలర్, మనకి ఒక లైన్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా ఈ విధంగా లైన్ లాగా కనిపించింది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క లైన్ అనేది మనకి ఎక్కడి నుంచి కావాలి, దీని కింద కావాలి, అవునా. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి మార్జిన్ లెఫ్ట్ 200 పిక్సెల్స్ ఇచ్చాను. అయితే మీరు ఇప్పుడు ఏమనుకోవచ్చు, సరే దీనికి కూడా ఒక స్టైల్ పెట్టేసి దీనికి కూడా మార్జిన్ లెఫ్ట్ ఈ విధంగా ఇచ్చేస్తే దీని పక్కనే వచ్చేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక విధంగా కరెక్టే, సరే మీరు కరెక్టే, కానీ ఆ విధంగా చేయకుండా మనం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే జస్ట్ ఇప్పుడు ఈ యొక్క హారిజాంటల్ రోలర్ని తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే మనం ఇంతకుముందు బార్డర్ గురించి మాట్లాడాం కదా, ఆ యొక్క బార్డర్లో మనకి బార్డర్ టాప్లో పెట్టుకోవచ్చు, బార్డర్ బాటంలో పెట్టుకోవచ్చు, లెఫ్ట్ రైట్లో పెట్టుకోవచ్చు. అందుకోసం మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూడండి బార్డర్ టాప్ పెడతాను. ఓకే, బార్డర్ టాప్ పెడితే ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఓకే, బార్డర్ టాప్ ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్ అని ఇచ్చాను అనుకుందాం. ఓకేనా. ఓకే, ఇక్కడ మీరు చూసారా దీని యొక్క టాప్లో నాకు ఒక బార్డర్ వచ్చింది. ఓకే, మీకు అది సేమ్ కలర్లో ఉంది కాబట్టి తెలియట్లేదు. కలర్ మార్చాలి అనుకోండి ఇక్కడ మీరు దీని మీద ఈ విధంగా కర్సర్ హావర్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క స్లైడర్ ఉంటుంది, మీకు ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినటువంటి కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా ఈ యొక్క ఎలిమెంట్కి టాప్లో
ఓకే, టాప్ కదా ఇక్కడ నేను ఇచ్చాను, బార్డర్ టాప్ అని ఇచ్చాను కదా, దీనికి టాప్లో మనకి ఒక బార్డర్ వచ్చింది అనమాట. అలా కాకుండా మనకి బాటంలో కావాలనుకోండి బార్డర్ బాటమ్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు చూసారా బార్డర్ బాటంలో నాకు ఈ విధంగా ఒక లైన్ వచ్చింది అనమాట. మనకి అంత డార్క్గా కావాలా, అంత డార్క్గా వద్దు. సో కాబట్టి నాకు 10 పిక్సెల్స్ వద్దు, ఒక జస్ట్ 5 పిక్సెల్స్ కావాలని చెప్పి ఈ విధంగా రాశాను అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. 5 కూడా కొంచెం పెద్దదిలాగే ఉంది కదా, జస్ట్ 3 పిక్సెల్స్ ఇద్దాం. అలానే ఇక్కడ కలర్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నామో దానికి కొంచెం మారుద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఈ కలర్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూసారా, ఓకే అంత బాగాలేదు, సేమ్ గ్రీన్ కలర్ని ఉపయోగిద్దాం. ఓకే, సో గ్రీన్ కలర్ని ఉపయోగిస్తున్నాను. ఓకే, సో గ్రీన్ కలర్ని ఉపయోగించినప్పుడు డైరెక్ట్గా అది రాసేయచ్చు, మనకి ఆర్జీబీ అవసరం లేదనమాట. ఓకే, ఆర్జీబీ ఏమీ లేదు, 3 కలర్లు రెడ్ గ్రీన్ బ్లూ ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ బట్టి మనకి కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎనివే ఇప్పుడు మీరు చూడండి, మన యొక్క ఎలిమెంట్కి బార్డర్ బాటమ్ అనేది ఇచ్చామన్నమాట. అంతే కదా, ఈ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్కి బార్డర్ బాటమ్ ఇచ్చాము. మనకి లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా లెఫ్ట్లో పెడితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, మన యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అనుకోనంటే దీని కింద కావాలి. సో అందుకోసమే నేను బార్డర్ బాటమ్ ఇచ్చాను, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సరే, దాని తర్వాత ఏం కావాలి, నేము, ఏజ్, లొకేషన్. సరే, ఆ 3 ఒకసారి రాసేద్దాం. ఓకే, ఇది పారాగ్రాఫ్, దీని కింద రాస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను పారాగ్రాఫ్ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా నేమ్ అని రాశాను అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ ప్లేస్లో నాకు వచ్చింది అనమాట. ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ నాకేం కావాలి, ఇది మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్స్ కావాలి, అంతే కదా. సో ఇక్కడ నేనేం చేయాలి, మళ్ళీ దీనికోసం ఈ విధంగా స్టైల్ అని పెట్టేసి మార్జిన్ లెఫ్ట్ అని పెట్టేసి మళ్ళీ 200 పిక్సెల్స్ అనేవి రాయాలి, అంతేనా. సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఒకే దానికి సంబంధించినవి, అంటే ఒకే గ్రూప్కి సంబంధించినవి, అవునా. సో మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ఈ యొక్క డాటా ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలానే ఇది యొక్క పారాగ్రాఫ్, అలానే తర్వాత మనం రాసేటువంటి ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక గ్రూప్కి సంబంధించింది, అంతే కదా. పర్సనల్ డీటెయిల్స్ ఒక గ్రూప్కి సంబంధించింది, ఇవి అన్నీ కూడా ఒక్కొక్క గ్రూప్కి సంబంధించింది కదా. సో అందుకోసం నేను ఏం చేయొచ్చు అనుకోనంటే, వీటిని ఒక గ్రూప్ చేయడానికి ఒక డివ్ అన్నటువంటి ఒక ఎలిమెంట్లో పెట్టుకుంటాను అనమాట. ఓకేనా, సో దానిని ఇక్కడ క్లోజ్ చేశాను. సరే, ఈ విధంగా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఏమేం చేశాను, ఒక గ్రూప్లో పెట్టక ముందు ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ అని రాశాను, అలానే ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ అని రాశాను అనమాట. కానీ ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నా యొక్క గ్రూప్ ఏదైతే ఉందో దానికే నేను ఈ విధంగా స్టైల్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ వేరేగా ఈ యొక్క ప్రతి ఎలిమెంట్కి పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కూడా రిమూవ్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏం జరిగింది, మన యొక్క కంటైనర్ ఏదైతే ఉందో, మన యొక్క పేరెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పేరెంట్కే మనం మార్జిన్ లెఫ్ట్ ఇచ్చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి మార్జిన్ లెఫ్ట్ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా. సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మార్జిన్ లెఫ్ట్లోనే కొంత స్పేస్ ఉంది, మార్జిన్ రైట్లో కూడా కొంత స్పేస్ ఉంది, అవునా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనికి మార్జిన్ రైట్ కూడా ఇస్తాను. ఓకే, మార్జిన్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూసారా, నాకు మార్జిన్ రైట్ 200 పిక్సెల్స్ వచ్చింది, మార్జిన్ లెఫ్ట్ 200 పిక్సెల్స్ వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను నా యొక్క ప్రాజెక్ట్ని నా ల్యాప్టాప్లో చూస్తున్నాను కదా. సరే, ఇప్పుడు మీరు డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ని మీ యొక్క ల్యాప్టాప్లోనే కాదు కదా, మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని బయట పబ్లిక్లోకి పంపించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క డివైజ్లో చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ల్యాప్టాప్లో చూస్తారు. సో వాళ్ళ యొక్క ల్యాప్టాప్ యొక్క విడ్త్ అనేది వేరేగా ఉంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ల్యాప్టాప్లో ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా లెఫ్ట్ సైడ్ మార్జిన్ 200 పిక్సెల్స్ వస్తుంది, రైట్ సైడ్ మార్జిన్ 200 పిక్సెల్స్ వస్తుంది అనమాట. కాకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అదేం జరుగుతుంది, అది తగ్గొచ్చు పెరగచ్చు. ఎందుకోసం అనుకోనంటే వాళ్ళ డివైజ్ ఎంత ఉంటుందో మీకు తెలియదు కదా. అక్కడ ఏం అప్లై అవుతుంది అనుకోనంటే లెఫ్ట్లో 200 పిక్సెల్స్ మార్జిన్ వస్తుంది, రైట్లో 200 పిక్సెల్స్ మార్జిన్ వస్తుంది, అంతేగాని మధ్యలో ఉన్నది పెరగొచ్చు తరగచ్చు, అది డివైస్ విడ్త్ మీద ఆధారపడి ఉంటుంది కదా. సో అందుకోసమే నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క ఈ యొక్క కంటైనర్ ఏదైతే ఉందో దీనికి ఒక మ్యాక్సిమం విడ్త్ ఇస్తాను అనమాట. ఓకేనా. సో మ్యాక్సిమం విడ్త్ ఏం చేస్తుంది అనుకోనంటే అది ఏ డివైస్లో ఓపెన్ చేసినా మ్యాక్సిమం అంత విడ్త్ దానికి వస్తుంది అనమాట. ఓకేనా, మీకు రాస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, మ్యాక్స్ విడ్త్ అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 800 పిక్సెల్స్ అని ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి
సో ఇక్కడ ఏం జరిగింది అనుకోనంటే ఈ మధ్యలో ఎంతైతే కంటెంట్ మనం పెడదాం అనుకుంటున్నామో అంటే ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క కంటెంట్ని నేను ఇప్పుడు ఫిక్స్ చేశాను అనమాట. ఫిక్స్ ఏ విధంగా చేశాను అనుకోనంటే మ్యాక్సిమం మీరు ఏ డివైజ్లో చూసినా దీని యొక్క విడ్త్ వచ్చేసి 800 పిక్సెల్సే అయి ఉండాలి అని చెప్పేసి. సరే ఆ విధంగా చేయడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏం జరిగింది, ఇటుపక్క 200 పిక్సెల్స్ అప్లై అయింది, కానీ ఇటుపక్క చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. సో దీన్ని ఇప్పుడు రెక్టిఫై చేయాలి అంటే నేను ఏం చేస్తాను అనుకోనంటే మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ రెండు రాయకుండా మార్జిన్ అని పెడతాను అనమాట. ఓకేనా. సో మార్జిన్ అని పెట్టేసి ఆటో అని పెడతాను. సో ఆటో అని పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి మ్యాక్సిమం విడ్త్ ఎంత ఇచ్చాము 800 పిక్సెల్స్. సో ఆ యొక్క 800 పిక్సెల్స్ అనేది అప్లై అయిపోయింది. సో మీరు ఏ డివైజ్లో ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే 800 పిక్సెల్సే ఉంటుంది. కాకపోతే ఆ యొక్క డివైజ్ విడ్త్ని బట్టి ఆటోమేటిక్గా లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ సెట్ అయిపోతుంది అనమాట. చూసారా. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొలది ఇటువంటి టెక్నిక్స్ అనేవి అర్థమైపోతాయి అనమాట. సరే ఇప్పుడు మనకి ఏం కావాలి అనుకోనంటే ఈ యొక్క కంటైనర్ ఏదైతే ఇచ్చానో ఆ యొక్క కంటైనర్కి ఒక కలర్ని ఇస్తానమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఏదో ఒక కలర్ ఇద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఎడ్జ్యూర్ అనేది ఏదో ఉంది కదా, అదొకసారి మనం పెట్టి ట్రై చేద్దాం. చూసారా, దానికి ఒక కలర్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కలర్ అనేది మన యొక్క మధ్యలో ఉన్నది మారలేదు. మన యొక్క మధ్యలో ఉన్నది వైట్ కలర్లే, కానీ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ అనేది మారింది అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క టాప్లో ఉన్నది ఏంటి, మన యొక్క బాడీకి ఆ కలర్ ఇస్తాను అనమాట. ఓకేనా. స్టైల్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఓకే ఏదో ఒక కలర్ ఇద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రే అన్నటువంటి కలర్ ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు చూసారా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రే వచ్చింది కదా, కొంచెం మారుద్దాం, మరీ ఎక్కువ డార్క్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే కొంచెం టాప్లోకి ఈ విధంగా స్క్రోల్ చేశాను. ఓకే, ఈ కలర్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు చూసారా ఆ కలర్ నాకు వచ్చింది అనమాట. ఇప్పుడు నా యొక్క కంటైనర్ ఏదైతే ఉందో నేను తీసుకున్నాను కదా ఈ యొక్క డివ్, దీని కలర్ వచ్చేసి జస్ట్ వైటే పెట్టేస్తాను అనమాట. ఓకేనా. చూసారా ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుంది. సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్కి ఈ చివరిలో స్పేస్ ఉంది, అలానే టాప్లో కూడా స్పేస్ ఉంది కదా, అదేంటి ప్యాడింగ్ ఇచ్చారనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క స్టైల్కి ఈ విధంగా ప్యాడింగ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ ఇచ్చాను అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఎలిమెంట్కి ఓకే చూసారా ఈ యొక్క ఎలిమెంట్కి లోన, అంతేకాదు మీకు ముందు చెప్పాను మార్జిన్ అనుకోండి ఎలిమెంట్కి బయట అప్లై అవుతుంది, ప్యాడింగ్ అనుకోండి ఎలిమెంట్కి లోన్ అప్లై అవుతుంది. చూసారా ఇప్పుడు మనకి ఈ యొక్క స్పేస్ వచ్చింది, మనకు కూడా అంతే కదా స్పేస్ కావాలి. ఇక్కడ చూసారా ఆ కొంచెం స్పేస్ అనేది వచ్చింది అనమాట. సరే, అలా చేస్తుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకోనంటే నేము తర్వాత సురేష్ యాదవ్ అని రాస్తానమాట. ఓకేనా, ఇక్కడ నేమ్ అని రాశాను కదా. ఓకే, సో ఇక్కడ నేను నేమ్ అని రాశాను, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సురేష్ యాదవ్ అని రాస్తాను అనమాట. ఓకే, చూసారా ఈ విధంగా వచ్చేసింది. అయితే ఇక్కడ మనకి ఏంటి, ఇది కొంచెం బోల్డ్లో కావాలి, అవునా. ఇక్కడ మీరు చూడండి ఇది మనకి బోల్డ్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా బోల్డ్ అని రాసుకోవచ్చు. అలా కాకుండా మన యొక్క యూజర్ ఏజెంట్స్కి క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే దీన్ని స్ట్రాంగ్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో స్ట్రాంగ్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఓకే, జస్ట్ దీనికి నేమ్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు మీకు చూసారా చూడండి ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది అనమాట. సో బోల్డ్ అని పెడితే మన యూజర్ ఏజెంట్కి ఏం అర్థమవుతుంది అనుకోనంటే ఓకే ఆ యొక్క కంటెంట్ని బోల్డ్ చేసామని అర్థమవుతుంది. అదే స్ట్రాంగ్ అని పెట్టడం వల్ల యూజర్ ఏజెంట్స్కి ఏం అర్థమవుతుంది అనుకుంటే ఓకే ఇది ఒక టైటిల్ అని అర్థమవుతుంది అనమాట. ఓకే కదా. సరే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి మన యొక్క టైటిల్కి పైన కింద కొంచెం స్పేస్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే కొంచెం మార్జిన్ అనేది అప్లై చేస్తాను. ఓకే, సో అందుకోసం ఏం చేశాను మళ్ళీ ఇన్లైన్ స్టైలే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నాకు ఏం కావాలి, ప్యాడింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారా ప్యాడింగ్ అనేది ఎక్కడెక్కడ అప్లై అయ్యింది, బాటమ్ టాప్ రైట్ అలానే లెఫ్ట్ అప్లై అయ్యింది అనమాట. కాకపోతే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ కావాలా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్ నాకు ఉందా, లెఫ్ట్ సైడ్ నాకు లేదు కదా. సో నేను అందుకోసం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే మనం ప్యాడింగ్ అన్నటువంటి ప్రాపర్టీ ఉపయోగిస్తున్నప్పుడు ఈ విధంగా ఇండివిజువల్గా ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అలా కాకుండా సింపుల్గా ఏం చేసుకోవచ్చు అనుకోనంటే మన యొక్క ప్యాడింగ్ అన్నటువంటి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని ఉపయోగించి ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చింది టాప్లోన బాటంలోన అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ విధంగా ఇచ్చాను అనుకోండి 10 పిక్సెల్స్ టాప్ బాటమ్ అప్లై అవుతుంది. ఆ తర్వాత మనం ఇచ్చింది రైట్ లెఫ్ట్ అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇటుపక్క 20 అప్లై అయ్యింది, టాప్ బాటమ్ 10 అప్లై అయ్యింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే టాప్ బాటమ్ నాకు 10 కావాలి, లెఫ్ట్ రైట్ నాకు ఏం వద్దు అంటున్నాను కాబట్టి డైరెక్ట్గా 0 ఇచ్చేస్తాను అనమాట.
ఇప్పుడు చూసారా నాకు లెఫ్ట్ సైడ్లోనే రైట్ సైడ్లోనే రాలేదన్నమాట. సరే ఇప్పుడు ఏం చేద్దాము, ఏజ్ లొకేషన్కి ఒక్కసారి రాసేద్దాం. ఓకే, సో జస్ట్ అదే కాపీ చేస్తున్నాను. ఓకే, 3 సార్లు రాసేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 18 అని ఇస్తున్నాను. అలానే లొకేషన్, ఓకే లొకేషన్ వచ్చేసి పలాస శ్రీకాకుళం అని ఇచ్చాను అనమాట. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా ఈ విధంగా వచ్చిందనమాట. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏం జరిగింది, ఈ యొక్క ఎలిమెంట్కి టాప్లో 10 పిక్సెల్స్ అప్లై అయ్యింది, టాప్లో 10 పిక్సెల్స్ అయ్యింది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క ఏజ్కి ఇక్కడ మళ్ళీ టాప్లో 10 పిక్సెల్స్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ టాప్లో 10 పిక్సెల్స్ వచ్చింది అనమాట. సో ఈ యొక్క మిడిల్ ఏజ్కి ఏం జరుగుతుంది, మొత్తం 20 పిక్సెల్స్ ప్యాడింగ్ అనేది అప్లై అయిపోయింది అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మార్జిన్ అప్లై చేద్దాం. మార్జిన్ ఏం చేస్తుంది, ఎలిమెంట్కి బయట స్పేసెస్ ఇస్తుంది, అవునా. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ప్యాడింగ్ తీసేసి మార్జిన్ ఇస్తాను. సరే ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఏం జరిగింది అనేది. టాప్కి బాటమ్కి 10 పిక్సెల్స్ మార్జిన్ అనేది అప్లై అవుతుంది, అవునా. సరే సేమ్ ఇక్కడ కూడా అదే చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా మార్జిన్ ఇచ్చాను, అలానే ఇక్కడ కూడా మార్జిన్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ప్యాడింగ్ అనేది లోన్ అప్లై అయ్యింది, బార్డర్కి లోన, అలానే మార్జిన్ ఏం చేస్తుంది, బార్డర్కి బయట మనకి స్పేస్ ఇస్తుంది అనమాట. సరే ఇప్పుడు కూడా సేమ్ అలానే రావాలి కదా, ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరిగింది, టాప్లో 10 పిక్సెలే ఉంది, ఈ యొక్క ఏజ్కి కింద మీద కూడా 10 పిక్సెల్సే ఉంది. ఇంతకుముందు ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది, 10 + 10 టోటల్గా 20 అయిపోయింది, అవునా. సరే మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే మనం ఒక 2 ఎలిమెంట్స్కి మధ్యలో, ఓకే ఇది ఒక ఎలిమెంట్, ఈ యొక్క ఎలిమెంట్, దీనికి మార్జిన్ ఇచ్చాం, దీనికి మార్జిన్ ఇచ్చాం, దీనికి బిలో 10 ఉంది, అలానే దీనికి టాప్లో 10 ఉంది. నిజానికి ఆ బిలో 10 ఈ యొక్క టాప్లో 10 కలిపి 20 పిక్సెల్స్ వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే మార్జిన్ కొలాప్సింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా, 2 ఎలిమెంట్స్కి మధ్యలో దీనికి మార్జిన్ బాటము, దీనికి మార్జిన్ టాప్ ఉన్నప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండా ఆ రెండింటికి కలిపి 10 పిక్సెల్సే వస్తుంది అనమాట. సో దానిని మనం ఏమంటాం అనుకోనంటే మార్జిన్ కొలాప్సింగ్ అంటాం అనమాట. సో ఇటువంటి కేసెస్లో మనం మార్జిన్ ఉపయోగించుకుంటాం. ఓకే సరే ఇప్పుడు మనకి ఈ యొక్క సెక్షన్ అనేది అయిపోయింది అనమాట. ఓకే ఇప్పుడు మనం ఈ యొక్క ఎడ్యుకేషన్ అన్నటువంటి సెక్షన్ చేద్దాం. సరే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, టాప్లో ఏదైతే ఫాలో అయ్యామో ఆ ప్యాటర్న్ని ఫాలో అయిపోవచ్చు, అవునా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ యొక్క పారాగ్రాఫ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే నాది ఎక్కడ చేయాలి, ఈ యొక్క డివ్ లోపు. ఓకే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీనిని నేను ఎడ్యుకేషన్ అని చెప్పేసి చేంజ్ చేశాను అనమాట. ఓకే ఇక్కడ మీరు చూడండి నాకు చూసారా ఎడ్యుకేషన్ అని వచ్చింది అనమాట. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఆ తర్వాత బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకే అందుకోసం ఇంకొక పారాగ్రాఫ్ తీసుకున్నాను, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని రాశాను అనమాట. ఓకే ఇక్కడ మీరు చూసారా అది వచ్చింది అనమాట. కాకపోతే దీనికి మళ్ళీ నాకు ప్యాడింగ్ కావాలి కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ విధంగా ఇన్లైన్ స్టైల్స్ అని రాసుకున్నాను. ఏం చేస్తున్నాను అనుకోనంటే ప్యాడింగ్ కాకుండా మార్జిన్ ఇస్తాను. ఓకేనా మార్జిన్, నాకు మార్జిన్ ఏం కావాలి, మార్జిన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్జిన్ టాప్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ ఇచ్చాను అనమాట. ఓకే ఇప్పుడు చూడండి నాకు మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్ అనేది వచ్చింది అనమాట. ఓకే ఇప్పుడు మీరు చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసాం, అలానే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క కోర్సెస్ని రాద్దాం. ఓకే అగైన్ ఈ యొక్క కోర్సెస్ దగ్గర కూడా ఏం చేయాలి, మన యొక్క ఇది ఉంది కదా సేమ్ దీనినే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను, అవునా. సో దీన్ని కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్కి బదులు ఏమైనా రాస్తున్నాను అనుకోనంటే కోర్సెస్ అని రాస్తున్నాను. ఓకే సో కోర్సెస్ అని రాశాను. ఇప్పుడు మీరు చూడండి కోర్సెస్ అని వచ్చేసింది అనమాట. సరే అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి స్పేస్ లేదు కదా, అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ మార్జిన్ టాప్ ఇచ్చాను కదా, సో సింపుల్గా మార్జిన్ అని వాడుతాను. టాప్లో బాటంలో 10 పిక్సెల్స్ ఇద్దాం, లెఫ్ట్కి రైట్కి మనకి ఏమొద్దు అనమాట. సో ఈ విధంగా ఇచ్చేద్దాం. ఓకే ఇక్కడ మనకు కరెక్ట్గా వర్క్ అయింది కదా. సరే ఆ తర్వాత మనం ఏం చేయాలి, సో ఇక్కడ ఈ విధంగా మనం చేసినటువంటి కోర్సెస్ని లిస్ట్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క యూట్యూబ్లో ఈ యొక్క పైథాన్కి సంబంధించినటువంటి వీడియో ఓపెన్ అవ్వాలన్నమాట. సేమ్ అలానే సి ప్రోగ్రామింగ్కి గిట్కి. సరే అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నాకేం కావాలనుకుంటున్నాను అనుకోనంటే ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాను, ఎడ్యుకేషన్ ఇచ్చాను, కోర్సెస్ ఇచ్చాను కదా. సరే వీటి యొక్క స్టైల్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి వీటి యొక్క స్టైల్స్ ఏంటి, 25 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే 25 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు నాకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏమనుకున్నాను అనుకోనంటే ఈ యొక్క 25 పిక్సెల్స్కి బదులు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 పిక్సెల్స్ చేద్దాం అని అనుకున్నాను అనమాట. ఓకే సరే ఇక్కడ నేను 30 పిక్సెల్స్ చేశాను. ఎక్కడ చేంజ్ అయ్యింది, ఇక్కడ ఒక దగ్గరే చేంజ్ అయ్యింది. కానీ నాకు ఎక్కడెక్కడ చేంజ్ అవ్వాలి, సేమ్ స్టైల్ని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
సో ఇప్పుడు నేను ఈ విధంగా ఇన్లైన్ స్టైల్స్ ని రాయడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ 30 పిక్సెల్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, అలానే ఈ యొక్క టాప్ లో ఇక్కడ 30 పిక్సెల్స్ ఈ విధంగా చేంజ్ చేయాల్సి వస్తుంది, అలానే ఈ యొక్క టాప్ లో మళ్ళీ ఉపయోగించాము, ఇక్కడ 30 పిక్సెల్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 3 సెక్షన్సే ఉన్నాయి కాబట్టి 3 దగ్గరలు చేంజ్ చేసాను. అలా కాకుండా ఒకవేళ నా దగ్గర 100 ఉన్నాయి అనుకోండి, 100 దగ్గరలు నేను చేంజ్ చేస్తానా, 100 దగ్గరలు చేంజ్ చేయను. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇన్లైన్ స్టైలింగ్ కాకుండా ఇంటర్నల్ స్టైలింగ్ అనేది అప్లై చేస్తామన్నమాట. ఓకే, అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఈ యొక్క ఇంటర్నల్ స్టైలింగ్ అనేది మన యొక్క స్టైల్ అన్నటువంటి ఎలిమెంట్ రాసుకున్నాం కదా, అందులో రాస్తామన్నమాట. ఓకే, ఇంతకుముందు మనం చేసింది ఏంటి, యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఒక క్లాస్ రాస్తాను అనమాట. ఓకేనా, సో క్లాస్ ఎందుకు రాశాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో క్లాస్ రాసినప్పుడు ఈ విధంగా రాస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ అని చెప్పేసి రాశాను. ఓకేనా, అయితే ఇది ఒక క్లాస్ అని స్పెసిఫై చేయడానికి దీని ముందు మనం ఈ విధంగా డాట్ పెడతామన్నమాట. ఓకేనా, మీకు తర్వాత స్లోగా అన్ని అర్థమవుతాయి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్లాస్ అని రిప్రజెంట్ చేయడానికి మనం రాసినటువంటి నేమ్కి ముందు ఈ విధంగా డాట్ అని పెడతామన్నమాట. ఆ తర్వాత బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. ఇందులో మన యొక్క స్టైల్స్ అనేవి రాసుకుంటాం అనమాట. సరే, ఈ యొక్క క్లాస్ని ఎందుకోసం రాసాము అని అంటే ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క పారాగ్రాఫ్కి ఇచ్చినటువంటి స్టైల్. అవునా, ఇదే స్టైల్ మనం చాలా దగ్గరలో ఉపయోగించాం కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇక్కడ నుండి రిమూవ్ చేసేసి, ఓకే, సో ఇక్కడ నుండి రిమూవ్ చేసేసి ఇందులో పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి స్టైల్స్ ఇవి కదా, ఈ యొక్క క్లాస్నే నేను ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తాను. ఓకే, ఎక్కడ నుండి రిమూవ్ చేశాను, ఎక్కడ నుండి రిమూవ్ చేశాను కదా, ఈ యొక్క స్టైలే పూర్తిగా తీసేసి ఇక్కడ క్లాస్ అని రాసి మనం అక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో ఆ యొక్క క్లాస్ నేమ్ పెడతామన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క క్లాస్ నేమ్ సెక్షన్ అని ఇచ్చాను కదా, సో ఎక్కడైతే పెట్టాను అనమాట. ఈ విధంగా పెడితే ఏం జరుగుతుంది అనుకోనంటే ఇక్కడ మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో ఆ యొక్క క్లాస్లో ఏవైతే స్టైల్స్ లేదా ఏవైతే ప్రాపర్టీస్ని మనం రాసామో అవే ప్రాపర్టీస్ అనేవి ఈ యొక్క ఎలిమెంట్కి అప్లై అవుతాయి అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఫ్యూచర్లో ఇంకా ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక ఎలిమెంట్కి సేమ్ ఇవే స్టైల్స్ని అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇన్లైన్ స్టైల్స్ని ఉపయోగించి ఇవన్నీ అందులో రాయకుండా జస్ట్ ఈ యొక్క క్లాస్ నేమ్ని ఇచ్చేస్తాం అనమాట. జస్ట్ ఈ క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క క్లాస్ నేమ్లో ఉన్నటువంటి స్టైల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎలిమెంట్కి అప్లై అయిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్కి ఈ యొక్క సెక్షన్ అన్నటువంటి క్లాస్ని ఇచ్చాను కదా, సేమ్ మన దగ్గర ఈ యొక్క ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇవన్నీ రాసాం కదా, ఇవన్నీ తీసేస్తాను, జస్ట్ మన యొక్క క్లాస్ ఇస్తాను అనమాట. ఓకేనా, సేమ్ అలానే మన యొక్క కోర్సెస్ కూడా. ఓకే, సో ఇప్పుడు చూసారా మన యొక్క కోడ్ అనేది ఎంత తగ్గిపోయిందో. కాకపోతే ఇక్కడ ఒక ఉపయోగం ఉంది, ఇంతకుముందు ఎప్పుడైతే మన యొక్క ఫాంట్ సైజ్ని 30కి మార్చాలనుకున్నామో 3 దగ్గరలు చేంజ్ చేశాం. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అనుకోనంటే నా యొక్క సెక్షన్ హెడ్డింగ్ యొక్క ఫాంట్ సైజ్ అనేది 25కి మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని దగ్గరలు చేంజ్ చేయాలి, జస్ట్ ఒక్క దగ్గర ఈ విధంగా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా 3 దగ్గరలో కూడా అప్డేట్ అయిపోయింది. చూసారా, సో ఆ విధంగా మన యొక్క క్లాసెస్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క సెక్షన్కి టైటిల్కి కింద మనం ఇచ్చినటువంటి ఈ యొక్క 3 పారాగ్రాఫ్స్కి కూడా కొంత స్టైల్ అనేది అప్లై చేసాం. ఆ మూడిట్లో కూడా మళ్ళీ సేమే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి దగ్గర కూడా సేమ్ ఉంది, మార్జిన్ 0 అనేది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అనుకుంటే సింపుల్గా దీనిని తీసేసి ఒక క్లాస్ని రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా రాసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒకవేళ ఇక్కడ మనం ఏం చేసాము, మార్జిన్ 10 పిక్సెల్స్ ఇచ్చాము టాప్ బాటమ్, అలా కాకుండా 20 పిక్సెల్స్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక క్లాస్లో మార్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సింపుల్గా సెక్షన్ కంటెంట్ అని చెప్పేసి, అంతే కదా, సెక్షన్లో ఉన్నటువంటి కంటెంట్ కదా. సో ఆ కంటెంట్లో ఏ స్టైల్ అప్లై అవ్వాలి అనుకోనంటే ఈ విధంగా మార్జిన్ 10 పిక్సెల్స్ కావాలి. ఓకే, జస్ట్ అది తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ నేమ్ రాశానో ఆ క్లాస్ నేమ్ని అక్కడ ఉపయోగించుకుంటాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యొక్క స్టైల్ అనేది నాకు అవసరం లేదు. ఓకే, క్లాస్ పెట్టేస్తాను, సెక్షన్ కంటెంట్ పెడతాను అనమాట. సేమ్ ఇదే ప్రతిదానికి పెడతాను. ఓకే, ఇక్కడ ఏజ్కి పెట్టాను కదా, అలానే ఇక్కడ నేను నేమ్కి పెట్టాను, అలానే ఇక్కడ మనం లొకేషన్కి పెట్టాను. ఓకే, అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ మన యొక్క బీటెక్ కంప్యూటర్ సైన్స్ దీనికి పెట్టాను అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, చూడండి ఎటువంటి చేంజ్ వచ్చిందా, ఏం చేంజ్ రాలేదన్నమాట. కాకపోతే ఇప్పుడు ఒకవేళ నేను 10 పిక్సెల్స్ కాస్త 20 పిక్సెల్స్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూసారా ఆటోమేటిక్ ఇది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా క్లాసెస్ని ఎందుకోసం ఉపయోగించాలి అని చెప్పేసి. ఓకే, అయితే ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసింది ఒకే క్లాస్ని పెట్టాం కదా,
అలా కాకుండా ఇంకో క్లాస్లో ఉన్నటువంటి స్టైల్స్ కూడా మనకు కావాలనుకోండి, జస్ట్ స్పేస్ ఇచ్చేసి ఇంకా ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టైల్ మీకు కావాలనుకుంటున్నారో ఆ యొక్క క్లాస్ని ఇక్కడ మనం రాసేస్తామన్నమాట. సింపుల్. ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఈ యొక్క కోర్సెస్ ఉంది కదా, ఈ యొక్క కోర్సెస్కి కింద ఈ డీటెయిల్స్ అనేవి చూపించాలి. ఓకే అయితే మన యొక్క HTMLలో అటువంటి లింక్స్ని చూపించడానికి కోసం అటువంటి లింక్స్ని చూపించడానికి యాంకర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉందన్నమాట. ఓకేనా, ఇందులో మనం ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ అని రాయాలి కదా, సో పైథాన్ అని రాశాను అనమాట. ఓకే ఇక్కడ నేను పైథాన్ అని రాశాను, సో పైథాన్ అని వచ్చిందనమాట. కానీ నాకేం కావాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియో అనేది ఓపెన్ అవ్వాలి. అంటే ఆ యొక్క వీడియో లింక్ అనేది ఇక్కడ నేను ఇవ్వాలన్నమాట. సో ఆ యొక్క వీడియో లింక్ని ఏ విధంగా ఇస్తాను అనుకోనంటే ఇందులో ఒక అట్రిబ్యూట్ రాసుకుంటాం, href అని చెప్పేసి. ఓకే రెఫ్ అంటే రిఫరెన్స్ అనమాట. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ చూడండి, ఇది మన యొక్క పైథాన్కి సంబంధించినటువంటి వీడియో లింక్ అనమాట. ఓకే ఈ యొక్క లింక్ని కాపీ చేశాను, ఇక్కడ ఈ యొక్క href ఉంది కదా అక్కడ పేస్ట్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారా, మనకు ఒక లింక్ వచ్చింది, దాని మీద క్లిక్ చేసామనుకోండి మనకి వీడియో కూడా వచ్చేస్తుంది. ఓకే చూసారా, మనకి వీడియో కూడా వచ్చేసింది అనమాట. ఓకే అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన యొక్క వీడియో ఎక్కడ ఓపెన్ అయ్యింది, మన యొక్క అప్లికేషన్లోనే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఇది మనం ఇంతకుముందు వర్క్ చేసినటువంటి అప్లికేషన్. ఇప్పుడు మీరు చూసారా, మనం వర్క్ చేస్తున్నటువంటి అప్లికేషన్లోనే ఇది వర్క్ అయిపోయింది అనమాట. సో అలా కాకుండా ఒక కొత్త ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేసుకుంటాం అనుకోనంటే ఒక టార్గెట్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే టార్గెట్ అన్నటువంటి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, అందులో మనం ఈ యొక్క 4 ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. బై డిఫాల్ట్గా మనకు అందులో సెల్ఫ్ ఉంటుంది అనమాట. ఓకే అందుకోసమే మనం రాసినటువంటి అప్లికేషన్లోనే ఇది ఓపెన్ అయిపోయింది. అలా కాకుండా _బ్లాంక్ ఇచ్చామనుకోండి కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే ఇప్పుడు జస్ట్ ఒక్కసారి బ్యాక్కి వెళ్తున్నాను. ఓకే ఇది మన యొక్క అప్లికేషన్, జస్ట్ రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను, చూసారా కొత్త ట్యాబ్లో ఇది మనకి ఓపెన్ అయ్యింది అనమాట. ఓకే ఇప్పుడు చూసారా, ఇది మన యొక్క అప్లికేషన్, దీని పక్కన ఇంకొక ట్యాబ్లో ఇది మనకు ఓపెన్ అయ్యింది. సరే ఓకే ఇంతకుముందు మనం పైథాన్ సంబంధించినటువంటి 11 గంటల కోర్స్ చేసాం, చాలా బాగుంటుంది. కావాలంటే మీరే ఒక్కసారి ఈ యొక్క కామెంట్స్ని చదవండి. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, మెనీ యూనివర్సిటీస్ ఆర్ మిస్డ్ దిస్ ఎక్సలెంట్ ట్రైనర్ అని చెప్పేసి ఒకసారి మీరు ఈ యొక్క కామెంట్లన్నీ చదవండి. మన యొక్క టీచింగ్ అనేది ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనా అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం ఇచ్చినటువంటి లింక్కి డిఫాల్ట్గా ఈ విధంగా __ అనేది ఉంటుంది అనమాట. ఓకే ఈ యొక్క __ కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. సో అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం ఒక స్టైల్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే ఈ విధంగా స్టైల్లో మనకి టెక్స్ట్ డెకరేషన్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది, దానిని మనం నన్నకు సెట్ చేస్తామనుకోండి, చూసారా ఆ యొక్క స్టైల్ అనేది పోతుంది అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఏం కావాలి, దీనికి కూడా మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ అప్లై అవ్వాలి కదా. సో అందుకోసం ఏం చేస్తున్నాను, సింపుల్గా మన యొక్క క్లాస్ని అప్లై చేసేస్తాను అనమాట. ఓకే క్లాస్ అని రాశాను, మన యొక్క క్లాస్ ఏంటి, సెక్షన్ కంటెంట్. చూసారా ఏమైనా చేంజ్ వచ్చిందా, ఎటువంటి చేంజ్ రాలేదనమాట. ఎందుకోసం రాలేదు అనుకోనంటే ఇంతవరకు మనం ఇచ్చినటువంటి ఈ యొక్క సెక్షన్ కంటెంట్ ఎవరెవరికి ఇచ్చేవాళ్ళం అనుకోనంటే మన యొక్క పారాగ్రాఫ్కి ఇచ్చామన్నమాట. పారాగ్రాఫ్ అనేది ఏంటి, అది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. కానీ ఈ యొక్క యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో మన యొక్క బోల్డ్ అన్నటువంటి ట్యాగ్ లాగా ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, ఇందులో ఎంతైతే కంటెంట్ ఉందో అంత కంటెంట్ని ఆక్రమించుకుంటాయి, టోటల్ లైన్ని ఆక్రమించవు అని చెప్పేసి కదా. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ ఒక్కసారి దీనిని కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇంకొకటి పెడుతున్నాను. ఇప్పుడు ఏంటి అనుకోనంటే పైథాన్ కాకుండా మన తర్వాత కోర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ C ప్రోగ్రామింగ్ అని పెట్టాను అనమాట. ఓకే C ప్రోగ్రామింగ్ అని పెట్టాను. ఇప్పుడు ఒకసారి మనం జస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా దీని పక్కనే వచ్చింది, ఎందుకోసం అనుకోనంటే ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయితే నెక్స్ట్ లైన్లో వస్తుంది, ఇన్లైన్ ఎలిమెంట్ అయితే పక్కనే వచ్చేస్తుంది. సరే ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పాను అనుకోనంటే ఫస్ట్ థింగ్ మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్లాస్ ఏదైతే ఉందో సెక్షన్ కంటెంట్, అందులో ఉన్నటువంటి స్టైల్ అనేది మనకు అప్లై అవ్వలేదు. ఏ స్టైల్ అప్లై అవ్వలేదు అనుకోనంటే మనం ఇచ్చినటువంటి మార్జిన్ ఇక్కడ ఏంటి, ఫస్ట్లో ఉన్నది ఏం చెప్పాను, టాప్లో 20 పిక్సెల్స్ బాటంలో 20 పిక్సెల్స్ అప్లై అవుతుందని చెప్పాను చూసారా. కానీ అది అప్లై అవ్వలేదన్నమాట. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఇన్లైన్ ఎలిమెంట్స్కి టాప్లోన బాటంలోన మార్జిన్ ప్యాడింగ్ అనేది అప్లై అవ్వదనమాట. అదంతే రూల్. ఓకే కానీ లెఫ్ట్ టు రైట్ అనేది అప్లై అవుతుంది. కావాలంటే జస్ట్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే మార్జిన్ లెఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 30 పిక్సెల్స్ ఇచ్చాను, జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా మార్జిన్ లెఫ్ట్ అనేది అప్లై అవుతుంది, అలానే మార్జిన్ రైట్ అనేది అప్లై అవుతుంది, కానీ మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ అనేది అప్లై అవ్వదనమాట. ఓకే సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే దీని యొక్క డిస్ప్లేని కాస్త బ్లాక్ లెవెల్గా మారుస్తాను అనమాట. ఓకేనా ఇప్పుడు చూసారా దానిని బ్లాక్ లెవెల్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది న్యూ లైన్లోకి వెళ్ళిపోయింది, సెకండ్ వచ్చేసి దీనికి మార్జిన్ బాటమ్ మార్జిన్ టాప్ కూడా అప్లై అయ్యాయి అనమాట. ఓకేనా
సో ఇక్కడ మనకి ఇన్లైన్ బ్లాక్ కాకుండా ఇన్లైన్ బ్లాక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇన్లైన్ బ్లాక్ని ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఇది సేమ్ ఇన్లైన్ లాగే వర్క్ అవుతుంది. కాకపోతే మనం ఇంతకు ముందు చేసినటువంటి మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, అలానే ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, మార్జిన్ బాటమ్, మార్జిన్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ టాప్ అవి అప్లై అవుతాయి. కాకపోతే ఇది ఇన్లైన్ ఎలిమెంట్ లాగా వర్క్ అవుతుంది. ఇన్లైన్ ఎలిమెంట్ లాగా వర్క్ అవ్వడం అనుకోనంటే కొత్త లైన్లోకి రాదనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇన్లైన్ బ్లాక్ అలానే ఇన్లైన్ బ్లాక్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనుకోనంటే ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ గా కావాలి కాబట్టి ఈ విధంగా పెట్టేశాను అనమాట. ఓకేనా? ఇక్కడ పైథాన్, ఇక్కడ సి ప్రోగ్రామింగ్. సరే, ఒక్కసారి మన యొక్క సి ప్రోగ్రామింగ్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, సి ప్రోగ్రామింగ్ మనం పైథాన్ లింక్ ఇచ్చేది కదా. ఓకే ఓకే ఒక్కసారి ఆ యొక్క లింక్ని మనం అప్డేట్ చేద్దాం. ఓకే, దీనిని ఈ యొక్క లింక్ని కాపీ చేశాను, జస్ట్ దీనిని క్లోజ్ చేశాను. ఇక్కడ ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సి ప్రోగ్రామింగ్ కూడా సేమ్ లింక్ ఉపయోగించాను కదా, టాప్లో కూడా సేమ్ లింక్ ఉపయోగించాను. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన యొక్క సి ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి లింక్ని అప్డేట్ చేశాను. ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, దీని మీద క్లిక్ చేశాను. చూడండి మన యొక్క సి ప్రోగ్రామింగ్ వీడియో అనేది వచ్చిందనమాట. ఓకే, ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ అనేది టోటల్గా మనం 18 గంటలు కోర్స్ చేసాం. చాలా 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 డీటెయిల్డ్గా చెప్పాను. కావాలంటే ఒకసారి మీరు ఈ యొక్క కామెంట్స్ని చదవండి. నా లైఫ్లో చూడండి, ప్రతి ఒక్కరు పెట్టినటువంటి కామెంట్స్ అనేవి చదవండి. నో వర్డ్స్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. ఓకే, ఈవెన్ డెన్నిస్ రిచే కాంట్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అనుకోనంటే ఈ కామెంట్ చేసింది కూడా ఎవరో సురేష్ అంట. ఓకే, చిక్కం సురేష్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో అదే చెప్తున్నాను కదా మీకు, మనం చేసినటువంటి ప్రతి కోర్సు కూడా చాలా 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 డీటెయిల్డ్గా ఉంటుంది. ఓకేనా? సరే, మనకి ఇప్పుడు అంత టైం లేదు మాట్లాడుకోవడానికి. పైథాన్ అని రాశాను, సి ప్రోగ్రామింగ్ అని రాశాను. తర్వాత మనకి ఏం కావాలనుకోనంటే గిట్. ఓకే, సో గిట్ కూడా సేమ్ ఏం చేస్తున్నాను, ఈ విధంగా ఇంకొక లింక్ అని తీసుకుంటున్నాను. దాని కింద జస్ట్ ఇక్కడ మనకి గిట్ అని పెట్టి చెప్తున్నాను. ఓకే, గిట్కి సంబంధించినటువంటిది కూడా ఒక 6 hours కోర్స్ చేసాం, అది కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు ఒకవేళ ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ యొక్క గిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇప్పుడు దానిని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే పైథాన్, సి ప్రోగ్రామింగ్, గిట్ ఈ 3 వచ్చాయి అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు తర్వాత మనకి ఏం కావాలనుకోనంటే ఈ విధంగా స్కిల్స్ అనేది కావాలి. ఓకే, సో ఇప్పుడు అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే సేమ్ ఇంతకుముందు మనం ఉపయోగించుకున్నాం కదా ఈ యొక్క సెక్షన్ ఉపయోగిస్తున్నాను, కాపీ చేస్తున్నాను, దీని కింద పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ స్కిల్స్ అని పెట్టాను. ఓకే, జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, స్కిల్స్ అని వచ్చింది అనమాట. సో దీని కింద నాకు ఏం కావాలి అనుకోనంటే సో ఈ విధంగా కావాలి. ఓకేనా? వీటిని ఒకసారి మనం రాద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ స్పాన్ అని పెట్టాను అనమాట. ఓకేనా? స్పాన్ అని ఎందుకు పెట్టాను అనుకోనంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక డాటా, దీని పక్కనే వచ్చేస్తుంది కదా. సో పక్కనే వచ్చేస్తుంది అనుకోనంటే నేనేం చేస్తాను అనుకోనంటే ఇన్లైన్ ఎలిమెంట్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటి, కొత్త లైన్లోకి రాదు కదా, పక్క లైన్లోకి వచ్చి దీని పక్కనే వచ్చేస్తుంది కదా, అందుకోసం అక్కడ నేను స్పాన్ అని ఇచ్చాను అనమాట. ఓకేనా? స్పాన్ కాకుండా మీరు వేరే పెట్టుకోవచ్చు. మనకి చాలా రకాలైనటువంటి డిస్ప్లేలు ఉంటాయని చెప్పాను కదా, ఫ్లెక్స్, గ్రిడ్, వాటిని ఉపయోగించి పక్కన తెచ్చుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా నేను తర్వాత ఒక మంచి కోర్సులో చెప్తాను. సరే, ఇప్పటికైతే ఈ విధంగా వినండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి అనుకోనంటే HTML. సో HTML అని పెట్టాను అనమాట. సరే, ఫస్ట్ అది ఏ విధంగా వస్తుంది అనేది చెక్ చేద్దాం. చూసారా, ఈ విధంగా వచ్చింది అనమాట. సో మనకి ఏం కావాలి అనుకోనంటే ఫస్ట్ థింగ్ దాని చుట్టూరు కలర్ కావాలి. సో కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. ఓకేనా? సో అందుకోసం ఏం చేస్తున్నాను, మనకి ఇక్కడ చూడగానే అర్థమైపోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనం పెట్టినటువంటి ప్రతి లాంగ్వేజ్కి కూడా సేమ్ టైప్ ఆఫ్ స్టైల్స్ అప్లై అయ్యాయి. సో అప్పుడు మీకు ఇమీడియట్గా మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి, ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ విధంగా పెడతారు సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ చిప్ అని పెడదాం. ఓకే, చిప్ లాగా అది మనకు కనిపిస్తుంది కదా, మీ ఇష్టం, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా, ఇక్కడ ఈ విధంగా. ఓకే, జస్ట్ ఆ యొక్క నేమ్ ఏదైతే ఉంది లాంగ్వేజ్ చిప్, అంతే కదా. ఓకే, జస్ట్ ఒక్కసారి దీన్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేశాను. జస్ట్ ఈ యొక్క క్లాస్ నేమ్ ఇక్కడ ఉపయోగిస్తున్నాను. ఓకే ఓకే సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోనంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్. ఓకే, జస్ట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది. సరే, ఇప్పుడు మనకేం కావాలి, దాని చుట్టూరు కొంచెం ప్యాడింగ్ కావాలి కదా, జస్ట్ ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. ఓకే, ప్యాడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 pixel ఇద్దాం. ఓకే, మనకు కొంచెమే కావాలి కదా. ఇక్కడ మీరు చూసారా ప్యాడింగ్ అనేది అప్లై అయ్యింది. ఓకే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఏం జరిగింది, ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇన్లైన్ ఎలిమెంట్కి ఏం జరుగుతుంది, టాప్లో బాటంలో ప్యాడింగ్ అలానే మార్జిన్ అనేది అప్లై అవ్వదు. సో కాబట్టి జస్ట్ దీని యొక్క డిస్ప్లేని ఏం చేస్తున్నాను, ఇన్లైన్ బ్లాక్గా సెట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు. ఓకేనా? సరే, ఇప్పుడు నాకు ఏం కావాలి, బాగా అబ్జర్వ్ చేయండి.
బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు చూసారా ఈ యొక్క బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ విధంగా కర్వ్‌గా ఉందన్నమాట. సో ఈ యొక్క కర్వ్‌ని మనం ఏం చేస్తాం అనుకోనంటే బార్డర్ రేడియస్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఓకే. బార్డర్ రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే. 10 పిక్సెల్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా 10 పిక్సెల్స్ అయితే ఈ విధంగా కనిపించింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 5 పిక్సెల్స్ ఇద్దాం. కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. చూసారా కొంచెం బార్డర్ వచ్చిందన్నమాట. సరే ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే మార్జిన్ అప్లై చేద్దాం. ఓకే. టోటల్‌గా మార్జిన్ అప్లై చేద్దాం. చూసారా మార్జిన్ అప్లై చేసిన తర్వాత ఇటుపక్క మార్జిన్ అన్ని సైడ్‌లో నాకు మార్జిన్ అనేది వచ్చిందనమాట. కానీ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి టాప్‌లోన బాటమ్‌లోనే కావాలి కదా. సో జస్ట్ టాప్‌లోన బాటమ్‌లో కావాలి కాబట్టి టాప్‌లో బాటమ్‌లో ఇస్తున్నాను. లెఫ్ట్‌కి రైట్‌కి 0 ఇచ్చేసాననమాట. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ విధంగా వచ్చింది. అలానే ఇక్కడ మీరు చూసారా దీని యొక్క కలర్ వచ్చేసి నాకేం కావాలి వైట్ కావాలి. సో వైట్. ఓకే. మన యొక్క డిజైన్‌లో అదే ఉంది కదా. ఇక్కడ చూడండి వైట్ కలర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి నాకు వైట్ కలర్ వచ్చిందనమాట. అదే ప్రోగ్రామింగ్. మీకు ఒక గోల్ ఉంటే ఆ గోల్‌ని చూసుకొని అలాగా రాసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకేనా. సరే ఇప్పుడు ఏం చేస్తాము మన దగ్గర ఒక క్లాస్ ఉంది. ఆ యొక్క క్లాస్‌ని ఉపయోగించి ప్రతిదీ రాసేయొచ్చు. జస్ట్ ఈ యొక్క 4 లైన్‌లు కాపీ చేస్తున్నాను. ఇది HTML. ఆ తర్వాత మనకి ఏం కావాలి CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్, నోడ్.js. ఓకే. CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ ఇంకొకసారి కాపీ పేస్ట్ చేస్తున్నాను. నోడ్.js. ఒక్కొక్కసారి మనం చెక్ చేద్దాం. చూసారా అన్ని పక్కపక్కనే వచ్చాయన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రైట్లో కొంత స్పేస్ అనేది కావాలి. అంతే కదా ప్రతి దానికి కూడా రైట్లో కొంత స్పేస్ అనేది కావాలి. సో ఒకవేళ మనం క్లాసెస్ ఉపయోగించకపోయింటే ఏం జరుగుండేది ప్రతి దగ్గర ఇన్లైన్ స్టైల్స్‌లో మార్చుకోవాల్సి వచ్చుండేదన్నమాట. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ స్టైల్స్‌ని వాడుతున్నాం కాబట్టి ఈ యొక్క క్లాస్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ మార్జిన్ ఏం జరుగుతుంది టాప్‌కి బాటమ్‌కి అప్లై అవుతుంది. ఇప్పుడు నాకు రైట్‌లో కావాలి కదా. సో రైట్‌లో కావాలి కాబట్టి ఏం చేస్తున్నాను అనుకోనంటే దీనికి కింద జస్ట్ మార్జిన్ రైట్ పెట్టుకుంటానన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా జస్ట్ 10 పిక్సెల్స్ పెట్టాను. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా నాకు రైట్లో 10 పిక్సెల్స్ వచ్చిందనమాట. సరే అయితే ఇక్కడ ఈ విధంగా కొత్త ప్రాపర్టీ ఇలా రాశాను కదా అలా కాకుండా ఇదే మార్జిన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో మనం రాసుకోవచ్చు. ఇది ఏం జరుగుతుంది ఫస్ట్ టాప్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. టాప్‌లో 10 పిక్సెల్స్ వచ్చింది. ఆ తర్వాత మనకి రైట్లో 10 పిక్సెల్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఇస్తానన్నమాట. సో ఫస్ట్ టాప్ తర్వాత రైట్ అంటే మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లాగా అనమాట. ఫస్ట్‌ది టాప్ 10 పిక్సెల్స్ తర్వాత నాకు రైట్లో కావాలి కదా. సో రైట్లో 10 పిక్సెల్స్ ఈ విధంగా ఇచ్చాను. బాటమ్‌లో నాకు కావాలి కదా ఇచ్చాను. నాకు లెఫ్ట్‌లో కావాలా వద్దు కాబట్టి 0 పెట్టానన్నమాట. సో ఆ విధంగా పెట్టడం వల్ల షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉపయోగించి ఇస్తానన్నమాట. చూసారా ఇప్పుడు నేను షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని ఉపయోగించి ఈ విధంగా రాశానన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు అర్రే సో ఇప్పుడు నాకు కింద ఇంతకు ముందు పెట్టినటువంటి మార్జిన్ రైట్ అనేది అవసరం లేదనమాట. ఓకేనా. సో స్లోగా మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. సరే ఇప్పుడు మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాం అనుకోనంటే ఇక్కడ వరకు చేసాం కదా. సరే ఇప్పుడు మనం ఈ యొక్క కాంటాక్ట్ కూడా వేగంగా రాసేద్దాం. ఓకే. సో కాంటాక్ట్‌కి ఏం చేస్తాను సింపుల్‌గా నా యొక్క పారాగ్రాఫ్ ఉంది కదా ఈ యొక్క పారాగ్రాఫ్‌ని తీసుకుంటాను. ఈ యొక్క పారాగ్రాఫ్‌ని ఇక్కడ పెట్టేసాను. ఆ తర్వాత కాంటాక్ట్. ఓకే. ఆ తర్వాత ఈమెయిల్, ఫోన్. ఓకే. జస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే ఇంతకు ముందు మన దగ్గర నేము ఈ 2 రాశాను కదా జస్ట్ ఆ రెండిటిని కాపీ చేశాను. ఓకే. దీని కింద పెట్టాను. ఇక్కడ మనకి ఏం కావాలి ఈమెయిల్. ఈమెయిల్ ఏంటి మన యొక్క ఈమెయిల్ అనేది జస్ట్ మామూలుగా సరదా కోసం ఏం రాశాను అనుకోనంటే నెక్స్ట్ చెప్తా .@naishtam.com అని పెట్టానన్నమాట. ఓకే. నెక్స్ట్ చెప్తా naishtam.com అని చెప్పేసి ఓకే. జస్ట్ సరదాకి మీరు విన్నప్పుడు నవ్వుతారని చెప్పేసి ఈ విధంగా రాశాను. ఇంక అంతకన్నా ఏమీ లేదు. ఒకసారి అది వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా ఈ విధంగా వచ్చిందనమాట. జస్ట్ దీనికి ముందు ఒక స్పేస్‌ని పెడుతున్నాను. ఓకే. ఆ స్పేస్ వచ్చిందా చూసారా స్పేస్ అనేది వచ్చిందనమాట. ఓకే. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏజ్ బదులు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్. ఓకే. ఫోన్ అని పెట్టాను కాంటాక్ట్ అని పెట్టాను. ఓకే. ఫోన్ అని పెట్టాను కదా ఈ యొక్క ఫోన్ నెంబర్ మనకి ఇష్టం వచ్చింది పెడుతున్నాం అనమాట. ఈ యొక్క నెంబర్ మీరు కాల్ చేయకండి. ఓకే. జస్ట్ ఏదో ఒక ఇన్వాలిడ్ నెంబర్ ఇచ్చాను. అది కూడా వస్తుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా ఈమెయిల్ వచ్చేసింది ఇది వచ్చేసింది. ఇక్కడ మనకి స్కిల్స్ అని వచ్చింది కదా జస్ట్ దాన్ని అప్డేట్ చేసేస్తున్నాను. ఏంటది కాంటాక్ట్ అని చెప్పేసి. ఓకే. ఇక్కడ మీరు చూడండి కాంటాక్ట్ అనేది వచ్చిందనమాట. ఓకే. అయితే ఇక్కడ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి మనకి మార్జిన్ బాటము మార్జిన్ టాప్ అనేది దగ్గరికి అయిపోయింది కదా కొంచెం పెంచుదాం. సో అది పెంచాలి అనుకుని ఏంటి మనం క్లాసెస్ ఉపయోగించాం కదా ఏమీ లేదు సింపుల్‌గా మనం ఏం చేయొచ్చు ఈ యొక్క లాంగ్వేజ్ చిప్ ఉంది కదా ఈ యొక్క లాంగ్వేజ్ చిప్ క్లాస్ ఏదైతే ఉందో ఓకే దాని యొక్క మార్జిన్ ఇది మార్జిన్ యొక్క టాప్ మార్జిన్ రైట్ ఇది మార్జిన్ బాటమ్ జస్ట్ 20 పిక్సెల్స్ ఇద్దాం ఎలా ఉందో చూద్దాం. ఇది మీరు చూసారా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు కొంచెం చూడడానికి బాగానే ఉంది కదా. ఓకే. సో స్కిల్స్ వచ్చేసింది కాంటాక్ట్ వచ్చేసింది.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఈ విధంగా షో మోర్ అన్నటువంటి బటన్ని రాస్తామన్నమాట. ఆ యొక్క షో మోర్ మీద క్లిక్ చేసినప్పుడు దీని యొక్క టెక్స్ట్ వచ్చేసి హైడ్ మోర్ కింద అవ్వాలి. అలానే ఈ యొక్క హాబీస్ అలానే ఎక్స్పీరియన్స్ అనేది చూపించారనమాట. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క షో మోర్ అన్నటువంటి బటన్ని క్రియేట్ చేద్దాం. సో అందుకోసం మనకి ఏంటి అనుకోనంటే బటన్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇది మనం ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫోన్కి కిందేనా? సరే, దీని ఫోన్కి కింద కదా, జస్ట్ బటన్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, బటన్ యొక్క నేమ్ ఏంటి? షో మోర్ డీటెయిల్స్ కదా, జస్ట్ షో మోర్ డీటెయిల్స్ అని రాశాను అనమాట. ఓకే, ఒక్కసారి ఏ విధంగా వస్తుంది అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా వచ్చింది. కానీ మనకి ఏ విధంగా కావాలి అనుకోనంటే ఈ విధంగా కావాలి. అంటే ఇప్పుడు దీన్ని మనం స్టైల్స్ అప్లై చేయాలి. సరే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క ఎంటైర్ అప్లికేషన్లో ఇది ఒక్కటే బటన్ అనమాట, అంతే కదా. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ విధంగా మారుతుంది. అంటే ఒక ఇంటరాక్షన్ అనేది చేస్తున్నాం. బట్ అది కాసేపు పక్కన పెడితే మన దగ్గర ఒక బటన్ అనేది ఉంది కదా. సరే, అయితే మన యొక్క అప్లికేషన్లో చూసుకుంటే నిజానికి ఒకే ఒక బటన్ అనేది ఉందన్నమాట. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే డైరెక్ట్గా ఈ యొక్క ఎలిమెంట్ నేమ్నే ఉపయోగించి స్టైల్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో వాటిని ఏమంటాం అనుకోనంటే టైప్ సెలెక్టర్స్ అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే ఇది యూనివర్సల్ సెలెక్టర్ అని చెప్పాను, అన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. అలానే ఇది క్లాస్ సెలెక్టర్, అంటే ఏ ఎలిమెంట్స్కి అయితే ఈ యొక్క క్లాస్ ఇస్తామో ఆ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసి అందులోకి ఈ యొక్క ప్రాపర్టీస్ని పెడుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే టైప్ సెలెక్టర్, అంటే డైరెక్ట్గా మన యొక్క ఎలిమెంట్ నేమ్ని ఉపయోగించేస్తాం అనమాట. దీని ముందు మనం ఏం పెట్టకూడదు. ఎందుకోసం అనుకోనంటే ఇది ఒక ఎలిమెంట్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే దీనికి బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఈ యొక్క కలర్ అప్లై అవుతుందో చూద్దాం. సో కలర్ అనేది అప్లై అయింది. అలానే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చుట్టూరు వచ్చేసి బార్డర్ ఉంటుంది అనమాట. మనం ఒక బటన్ని తీసుకున్నప్పుడు డిఫాల్ట్గా ఆ యొక్క బార్డర్ మన కోసం వస్తుంది. మనకి ఇప్పుడు బార్డర్ వద్దు కాబట్టి ఈ యొక్క బార్డర్ని తీసేస్తాను అనమాట. సో బార్డర్ని తీయాలంటే ఏం చేయాలి? బార్డర్ నన్ను అని రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఆ యొక్క బార్డర్ అనేది పోయింది. ఓకే, సో అలానే ఇక్కడ మీరు చూసుకుంటే అలానే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చూసారా, కొంచెం దీని చుట్టూరు మనకి స్పేస్ ఉంది. అంటే ఏంటది? ప్యాడింగ్, మార్జిన్ కాదు. మార్జిన్ అంటే బయట వస్తుంది, ప్యాడింగ్ అంటే మనకి లోన్ వస్తుంది కదా. సో జస్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, 10 పిక్సెల్స్ వచ్చింది. అలానే మనకి ఇక్కడ బార్డర్ రేడియస్ కూడా కొంచెం ఉందన్నమాట. ఓకే, సో బార్డర్ అక్కడ నన్ను ఇచ్చాను, బట్ రేడియస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5 పిక్సెల్స్ పెట్టాను అనమాట. ఇక్కడ మీరు చూసారా 5 పిక్సెల్స్ వచ్చింది. అలానే దీని యొక్క కలర్ ఏంటి? కలర్ వచ్చేసి వైట్ అని పెట్టాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వైట్ వచ్చింది అనమాట. అయితే చూడండి, దీని మీద నేను నా యొక్క కర్సర్ పెట్టినప్పుడు ఈ యొక్క కర్సర్ అనేది హ్యాండ్ సింబల్లోకి మారింది అనుకోండి, అప్పుడు యూజర్కి అర్థమవుతుంది ఓకే ఇది ఒక బటన్, దీని మీద నేను క్లిక్ చేయాలి అని చెప్పేసి. అందుకోసం మనకి ఇంకొక ప్రాపర్టీ ఏముంది? కర్సర్ అని చెప్పేసి. చూసారా, కర్సర్ పాయింటర్ అని ఉంది కదా, ఆ విధంగా పెట్టడం వల్ల చూసారా దీని మీద హోవర్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆటోమేటిక్గా కర్సర్ అంటే ఈ యొక్క హ్యాండ్ సింబల్లోకి మారిపోతుంది అనమాట. అలానే మీరు ఏ వెబ్సైట్స్ని చూసినా నార్మల్గా ఇటువంటి బటన్స్ మీద హోవర్ చేసినప్పుడు ఒక ఎఫెక్ట్ ఇస్తారనమాట. స్లైట్గా దీని యొక్క కలర్ని మారుస్తారనమాట. సో అది ఏ విధంగా చేస్తారు అనుకోనంటే సూడో క్లాసెస్ అలానే సూడో ఎలిమెంట్స్ని ఉపయోగించుకుంటారనమాట. ఓకే, అది కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇది మన యొక్క బటన్, ఈ యొక్క బటన్ మీద మనం హోవర్ చేస్తున్నాం కదా. సో ఈ విధంగా కాలన్ పెట్టి హోవర్ అని రాస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే ఈ బటన్ మీద మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో అప్పుడే ఇందులో రాసినటువంటి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోనంటే మన యొక్క బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఒక కలర్ మారాలి అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రెడ్ అని పెట్టాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. జస్ట్ దీని మీద హోవర్ చేశాను, చూసారా కలర్ మారింది. హోవర్ చేశాను, కలర్ మారింది. జస్ట్ హోవర్ చేసినప్పుడే ఇందులో ఉన్నటువంటి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. మళ్ళీ పక్కకు వచ్చేసిన వెంటనే ఆ యొక్క స్టైల్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడగానే వాళ్ళకి ఒక ఫీల్ వస్తుంది. సో ఇటువంటిప్పుడు మనం ఎక్కువగా ఏం చేస్తాం అనుకోనంటే ఇక్కడ మనం ఏదైతే కలర్ ఇచ్చామో దానికి స్లైట్గా కొంచెం మార్చుకుంటాం అనమాట. ఓకేనా? సో జస్ట్ ఒక ఫీల్ వాళ్ళకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాను కదా, జస్ట్ చూడండి కొంచెం ఇలా చేంజ్ అవుతుంది అనమాట. చూసారా, కొంచెం చేంజ్ అవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి అనుకోనంటే ఈ యొక్క బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా హైడ్ మోర్ డీటెయిల్స్లోకి మారాలి. అలానే ఈ యొక్క షో మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడే ఈ యొక్క హాబీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చూపించాలి. నార్మల్గా ఇవి చూపించకూడదు అనమాట కదా. ఇది ఏ విధంగా చేస్తాము అనుకోనంటే జావా స్క్రిప్ట్ను ఉపయోగిస్తామన్నమాట. సరే, అది ఏ విధంగా అనేది మీకు తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే దీని కింద హాబీస్ ఎక్స్పీరియన్స్ ఈ రెండు వేగంగా రాసేద్దాం. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే మన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క డేటా ఉంది కదా, సేమ్ దీని యొక్క ప్యాటర్న్ కూడా అలానే ఉంది కదా, జస్ట్ దానిని కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, సో మన యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ యొక్క 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క 2 లైన్స్ని కాపీ చేస్తున్నాను, దీని కింద పెట్టేస్తున్నాను.
ఓకే, సో ఇక్కడ ఎడ్యుకేషన్కి బదులు ఏంటి, హాబీస్ అని పెట్టాను. సో హాబీస్ ఏంటి అనుకోనంటే ఫస్ట్ వచ్చేసి ప్లేయింగ్ క్రికెట్, కామా రిక్వెస్టింగ్ సబ్స్క్రైబ్. ఓకే, అదే కదా మరి నేను చేస్తుంది. నార్మల్గా ఈవినింగ్ క్రికెట్ ఆడతాను, అలానే వీడియోలు చేసినప్పుడు మీకు ప్రతిసారి కూడా సబ్స్క్రైబ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంటాను. ఓకే, ఇది నేను చేస్తున్నాను, కానీ మీరు చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి కోర్సెస్ మీకు చాలా 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 ఇస్తాను. ఓకేనా, సరే. ఆ తర్వాత వచ్చేసి ఒకసారి అసలు ఇది మనకు వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా హాబీస్ అనేది వచ్చేసింది, ప్లేయింగ్ క్రికెట్, సబ్స్క్రైబ్. కాకపోతే ఈ యొక్క బటన్కి కింద మనకు ఒక స్పేస్ కావాలి కదా, సో దానికి ఒక సంబంధించినటువంటి ఒక స్పేస్ ఇచ్చేద్దాం. ఓకే, ఇది మన యొక్క షో మోర్ డీటెయిల్స్. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే దీని కింద ఒక స్పేస్ ఇచ్చేస్తాను. సరే, దాని కింద ఒక స్పేస్ ఇచ్చే ముందు జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ యొక్క ప్యాటర్న్. ఇది పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ వరకు ఇది ఉంది, అలానే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇది ఒకటి, అలానే కోర్సు, అలానే స్కిల్స్, కాంటాక్ట్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఒకటి చేయొచ్చు. వీటినన్నిటినీ కూడా ఒక కంటైనర్లో పెట్టుకోవచ్చు, దీనికి ఒక కంటైనర్లో పెట్టుకోవచ్చు, దీనికి ఒక కంటైనర్లో పెట్టుకొని ఆ యొక్క కంటైనర్కి ఒక స్టైల్ని అప్లై చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఫ్యూచర్లో మనం ఏవైనా సెక్షన్స్ క్రియేట్ చేసామనుకోండి, ఆ యొక్క స్టైల్స్ అనేవి వాటికి అప్లై అయిపోతాయి అనమాట. ఓకే, వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే అర్థమవుతుంది. ఏమి లేదు, ఇప్పుడు నేను ఏమంటున్నాను అనుకోనంటే ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉందా, దీనిని ఒక కంటైనర్లో పెడతాను అనమాట ఈ విధంగా. ఓకే, అంటే దీన్ని అంతటిని గ్రూప్ చేస్తాను. సో పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడి వరకు, ఎక్కడి వరకు కదా, సో ఈ విధంగా ఒక కంటైనర్లో పెట్టాను. ఓకే, చూడండి ఇదంతా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలానే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఉంది కదా, సో ఈ యొక్క ఎడ్యుకేషన్ కూడా ఒక గ్రూప్లో పెట్టాను అనమాట. ఓకేనా, ఇక్కడతో అయిపోయింది కదా ఎడ్యుకేషన్ సంబంధించింది. సేమ్ అలానే కోర్సుకి సంబంధించింది కూడా ఒక గ్రూప్లో పెడుతున్నాను. ఓకే, డివ్ ఏం చేస్తుంది అనుకోనంటే వీటినన్నిటిని ఒక గ్రూప్లో పెడుతుంది అనమాట. ఓకే, జస్ట్ ఓకే చూడండి ఇది పెట్టాను. అలానే మన యొక్క స్కిల్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, ఇక్కడ వరకు, దీన్ని ఒక గ్రూప్లో పెట్టాను. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క కాంటాక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, ఈ యొక్క షో మోర్ డీటెయిల్స్ కింద కదా, సో ఇక్కడ వరకు ఉంది. ఆ తర్వాత నాకు ఒక బటన్ ఉంది. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకుంటే దీనిని ఇంకొక గ్రూప్లో పెడుతున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి దీన్ని ఒక గ్రూప్లో పెట్టేశాను. సో ఈ విధంగా ఒక గ్రూప్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఇప్పుడు వరకు మీకు ఏం చేంజ్ అనిపించలేదు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక సెక్షన్కి ఇంకొక సెక్షన్కి మధ్యలో ఏవైనా స్టైల్స్ అప్లై చేయాలి అనుకుంటే ఒక క్లాస్ని ఉపయోగించి నేను ఇప్పుడు పెట్టినటువంటి ప్రతి కంటైనర్కి పెట్టేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సెక్షన్కి కింద నాకు కొంత స్పేస్ కావాలి అని అనుకుంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, వీటిని అన్నిటినీ కూడా ఓకే ఇక్కడ మీరు చూడండి వీటినన్నిటిని కూడా నేను ఏం చేశాను, ఈ విధంగా ఒక డివ్లో ర్యాప్ చేశాను కదా. సో ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఈ విధంగా ఒక క్లాస్ని మెయింటైన్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ కంటైనర్ అని చెప్పేసి. ఓకేనా, సో ఈ విధంగా నేను చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే చూడండి ఒక క్లాస్ని రాశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ బాటమ్ అన్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ అన్నాను అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది చూడండి, దీని కింద నాకు మార్జిన్ బాటమ్ అనేది 20 పిక్సెల్స్ వచ్చింది అనమాట. ఓకేనా, జస్ట్ ఓకే ఇప్పుడు చూసుకుంటే ఇది మన యొక్క సెక్షన్ కంటైనర్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు దీనికి కూడా ఓకే దీనికి కూడా సేమ్ క్లాసే ఇస్తాను, చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఈ యొక్క ఎడ్యుకేషన్కి దీనికి కింద కూడా 20 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే 20 మీకు అంత క్లారిటీగా కనిపించడం లేదు, జస్ట్ ఒకవేళ 50 పిక్సెల్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది. చూసారా దీని కింద 50 పిక్సెల్స్ వచ్చింది, అలానే ఎడ్యుకేషన్ కింద 50 పిక్సెల్స్ వచ్చింది. ఇప్పుడు కోర్స్ కింద కూడా నాకు 50 పిక్సెల్స్ కావాలి అనుకోనంటే ఏం చేస్తాను, సేమ్ క్లాస్ని ఆ యొక్క కంటైనర్కి కూడా పెట్టేస్తాను అనమాట. ఓకే, సో చూసారా మీకు స్లోగా మొత్తం అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ చూసారా కోర్సెస్ కింద వచ్చేసింది. అలానే ఇప్పుడు నాకు స్కిల్స్ కింద కావాలనుకోండి, ఈ కంటైనర్ పెట్టాను కదా సేమ్ దాని కింద వచ్చేసింది అనమాట. అలానే ఇప్పుడు నాకు కాంటాక్ట్ కింద కావాలి, చూసారా కాంటాక్ట్ కింద వచ్చింది అనమాట. సో కాంటాక్ట్ కింద షో మోర్ డీటెయిల్స్ వచ్చింది. కాకపోతే ఈ యొక్క షో మోర్ డీటెయిల్స్ అనేది నేను ఏ కంటైనర్లో పెట్టలేదు, జస్ట్ ఒక బటన్లోనే పెట్టేశాను అనమాట. సో ఒకవేళ మీకు సేమ్ అదే అప్లై అవ్వాలి అనుకుంటే దానిని కూడా ఈ విధంగా ఒక కంటైనర్లో పెట్టుకుంటాం, ఈ యొక్క క్లాస్ని ఇచ్చుకుంటాం, ఆ యొక్క క్లాస్లో మన యొక్క బటన్ని పెట్టేస్తాం. ఓకే, సో ఈ విధంగా పెట్టారనుకోండి దాని కింద కూడా మనకు వస్తాయి అనమాట. చూసారా వెబ్ అప్లికేషన్ డిజైనింగ్ అనేది చాలా చాలా ఈజీయే, మీకు కొన్ని బేసిక్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు హాబీస్ పెట్టాను కదా, జస్ట్ చివరిగా మనం ఏం చేయాలి, మన యొక్క ఎక్స్పీరియన్స్ అదొకటి పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క డివ్ని కాపీ పేస్ట్ చేద్దాం, మన యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించింది రాసేద్దాం. ఓకే, ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటి, సాఫ్ట్వేర్ డెవలపర్. 2015 నుంచి నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉన్నాను.
ఓకే, ప్రెజెంట్ కూడా అదే అనమాట. ఓకే, సో నేను అక్కడ నేర్చుకునేవే మీకు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది వచ్చింది అనమాట. సరే అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క కంటైనర్ ఏదైతే ఉందో, ఈ యొక్క బాక్స్ ఉందో, ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో అది చూసారా, దీని మీద కొంత స్పేస్ అనేది మీకు వచ్చింది అనమాట. ఓకే, ఆ యొక్క స్పేస్ ఇక్కడ మనకి మిస్ అయింది కదా. ఇప్పుడు ఆ యొక్క స్పేస్ మీకు కావాలనుకోండి ఏం చేస్తారు, ఇదంతా మనకి ఎక్కడుంది, ఇప్పుడు మీరు చూడండి మనం రాసినటువంటి ఇదంతా కూడా ఇది మన యొక్క బాడీ. ఓకే, మన యొక్క బాడీలో ఒక హెడర్ని క్రియేట్ చేసాం, ఆ తర్వాత ఒక డివ్ పెట్టామన్నమాట. ఇదే కదా, ఈ యొక్క డివ్లోనే మనకి ఇదంతా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క డివ్కి మనం ఏదైతే స్టైల్స్ని అప్లై చేసామో ఇక్కడ మనం ఏం చేసాము, ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఇచ్చాము, అలానే మార్జిన్ వచ్చేసి ఆటో ఇచ్చామన్నమాట. అంటే లెఫ్ట్కి రైట్కి ఆటో ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటే నేను మార్జిన్ టాప్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్. ఓకే, ఇక్కడ మీరు చూసారా నాకు మార్జిన్ టాప్ అనేది వచ్చింది అనమాట. మనకు కావాల్సింది కూడా అదే కదా, మార్జిన్ టాప్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడండి లిటిల్గా షాడో అనేది ఉందన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అనుకోనంటే బాక్స్ షాడో అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట, దానిని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇదే కదా స్టైల్. సో దీనికి సంబంధించిందంతా కూడా ఒక క్లాస్లో పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడే మీకు చూపించేస్తానులే. ఓకే, బాక్స్ షాడో. ఈ యొక్క బాక్స్ షాడో అనేది టోటల్గా మనకి 4 ప్రాపర్టీస్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి హారిజాంటల్గా ఎంత ఆఫ్సెట్ ఇవ్వాలి అని చెప్పేసి, ఓకేనా, అది మీకు చేసి చూపిస్తేనే అర్థమవుతుంది. హారిజాంటల్ ఆఫ్సెట్ ఇస్తాము, ఆ తర్వాత వెర్టికల్ ఆఫ్సెట్ ఇస్తాము, ఆ తర్వాత బ్లర్ రేడియస్, స్ప్రెడ్ రేడియస్ ఇస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ నాకు బ్లర్ అవ్వాలి అని ఇస్తానన్నమాట. అలానే మనం స్ప్రెడ్ రేడియస్ కూడా ఇస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా 10 ఇచ్చాను. సో ఫైనల్గా మనం ఏ కలర్లోకి అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్ ఇస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా పెట్టాను, జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసారా, సో నాకు ఈ విధంగా వచ్చిందనమాట. సో ఈ విధంగా ఎందుకు వచ్చింది అనుకోనంటే ఫస్ట్ నేను 10 పిక్సెల్స్ ఏంటి చెప్పాను, హారిజాంటల్ ఆఫ్సెట్ అనమాట. సో హారిజాంటల్గా ఎంత ఆఫ్సెట్ రావాలి, ఇది హారిజాంటల్ ఆఫ్సెట్ అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ 1 పిక్సెల్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ చూసారా ఆఫ్సెట్ అనేది మారింది. ఓకే, ఇప్పుడు చూడండి వెర్టికల్ ఆఫ్సెట్ కూడా జస్ట్ 1 పిక్సెల్ చేశాను. ఇప్పుడు చూసారా ఏ విధంగా వచ్చిందో. ఇది ఎందుకోసం అనుకోనంటే ఇది మన యొక్క బ్లర్ రేడియస్, ఇది మన యొక్క స్ప్రెడ్ రేడియస్. ఇప్పుడు చూడండి నార్మల్గా స్ప్రెడ్ రేడియస్ పూర్తిగా తీసేసాను. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఏది మనకి చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి 10 పిక్సెల్స్ పెట్టినప్పుడు ఎంత స్ప్రెడ్ అయిందో, ఎంత స్ప్రెడ్ అయింది అనమాట. సో అందుకే మీకు చెప్పాను కదా, ఈ యొక్క స్ప్రెడ్ రేడియస్ మన అవసరం బట్టి వాడుకుంటాం అనమాట. ఇప్పుడు నాకు వద్దు కాబట్టి ఆ విధంగా చేశాను. అలానే ఇదేంటి బ్లర్, ఈ యొక్క బ్లర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 ఇస్తే ఏ విధంగా వచ్చిందో, అలా కాకుండా 20 ఇచ్చాను అనుకోండి, చూసారా ఎంత బ్లర్ అనేది వచ్చిందో, బ్యాక్ సైడ్ ఈ విధంగా బ్లర్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటే జస్ట్ ఒక 10 పిక్సెల్స్ వాడుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి క్లారిటీగా ఈ విధంగా రాస్తాను. ఫస్ట్ నాకు ఆఫ్సెట్ వద్దు అనమాట. ఓకే, హారిజాంటల్ ఆఫ్సెట్ వద్దు, అలానే వెర్టికల్ ఆఫ్సెట్ వచ్చేసి 4 వాడాను, అలానే నా యొక్క బ్లర్ రేడియస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 కాకుండా 8 పిక్సెల్సే వాడాను అనమాట. ఓకే, స్ప్రెడ్ రేడియస్ నాకు ఏమి వద్దు, అలానే ఇక్కడ వచ్చేసి నాకు బ్లాక్ కలర్ పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి మనం అనుకున్నట్టే వచ్చిందనమాట. ఓకే కదా. ఓకే, ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి అనుకోనంటే ఈ యొక్క బాటంలో చూసారా మనం ఈ హెడర్ ఏ విధంగా అయితే టాప్లో ఈ విధంగా పెట్టామో బాటంలో నాకు ఈ విధంగా ఒక ఫోటర్ కావాలన్నమాట. ఓకేనా, సో ఇది ఏం కావాలి, నాకు మిడిల్లో కావాలి కదా. జస్ట్ ఈ కిందకి వెళ్ళేసి ఏం చేస్తాను అనుకోనంటే ఓకే సింపుల్గా ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాను. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఓకే ఇక్కడ చూసారా 2025 సురేష్ యాదవ్, ఫస్ట్ అది రాస్తాను. ఓకే, 2025 సురేష్ యాదవ్. ఓకే, ఆ తర్వాత ఒక పైప్ సింబల్ కావాలి, దాని పక్కన మనకి ఈ విధంగా ప్రైవసీ పాలసీ, మీరు ఏ అప్లికేషన్స్ చూసుకున్నా ఇది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఒక లింక్, దీని మీద క్లిక్ చేసినప్పుడు మీ వెబ్సైట్కి సంబంధించినటువంటి ప్రైవసీ పాలసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూపిస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ విధంగా రాశాను, ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి మనం రాసింది ఎక్కడ వచ్చింది అనమాట. ఎక్కడ ఎందుకోసం వచ్చింది అనుకోనంటే ఈ యొక్క పారాగ్రాఫ్ నేను ఎక్కడ పెట్టాను, మన యొక్క ఈ డివ్లో, అంటే ఈ యొక్క మిడిల్లో మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ డివ్లో పెట్టాను. కానీ నిజానికి మనకి ఎక్కడది కావాలి అనుకోనంటే దీనికి సంబంధం ఉండకూడదు అనమాట, దీనికి కింద రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క పారాగ్రాఫ్ని కాస్త ఈ యొక్క డివ్కి కింద పెడుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూసారా ఈ కిందకు వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి, ఇది మిడిల్లో కావాలి. సో మిడిల్లో కావాలి అనుకోనంటే మన యొక్క స్టైల్ ఏంటి, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, ఇప్పుడు చూడండి మిడిల్లోకి వచ్చింది అనమాట. కాకపోతే ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలి అనుకోనంటే ఈ విధంగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ కావాలి, అదేవిధంగా ప్యాడింగ్ అనేది అప్లై అవ్వాలి. అవునా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి సింపుల్గా
ప్యాడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ అప్లై చేశాను. అలానే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ ఇద్దాం. ఓకే, జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, బ్లాక్ కలర్ని కాస్త మారుస్తున్నాను. ఓకే, ఈ చివరికి వెళ్తే కొంచెం మారింది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి టాప్లో ఉన్నటువంటి బాక్స్కి అలానే దీనికి స్పేస్ లేదు, అంతే కదా. సో ఈ టాప్లో మనకి చూసారా మార్జిన్ అనేది ఇచ్చాం, కానీ బాటంలో మనం మార్జిన్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఇది మన యొక్క కంటైనర్ డివ్ కదా. ఇంతకుముందు మీరు చూసుకుంటే మార్జిన్ టాప్ ఇచ్చాం కదా, జస్ట్ నేను మార్జిన్ బాటమ్ కూడా ఇస్తాను అనమాట. ఓకే, జస్ట్ 20 పిక్సెల్స్ సేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారా దానికి దీనికి స్పేస్ వచ్చింది. అలానే ఇదేంటి మనకి వైట్ కలర్లో కావాలి కదా, సో కాబట్టి వైట్ కలర్లో రాస్తాను. సో కలర్ అప్లై చేస్తున్నాను. కలర్ వచ్చేసి వైట్. ఓకే, కలరు వైట్. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా వచ్చింది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి ముందు చూసారా ఈ విధంగా కాపీరైట్ సింబల్ అనేది ఉందన్నమాట. అయితే ఈ యొక్క కాపీరైట్ సింబల్ ఏ విధంగా పెట్టారు అనుకోనంటే, మన యొక్క కీబోర్డ్లో ఇటువంటి కాపీరైట్ సింబల్ అనేది ఉండదన్నమాట. కాకపోతే మనకి ప్రోగ్రామింగ్లో ఇటువంటి సింబల్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఎంటిటీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉపయోగిస్తామన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ విధంగా కాపీరైట్ సింబల్ కావాలి అనుకుంటే ఈ విధంగా ఎండ్ అని సింబల్ పెట్టి కాపీ అని పెట్టి సెమికోలన్ పెట్టామనుకోండి, ఈ యొక్క సింబల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, వీటిని ఏమంటాం అనుకుంటే HTML ఎంటిటీస్ అంటాం, లేదా క్యారెక్టర్ ఎంటిటీస్ అంటాం అనమాట. ఇక్కడ మీరు చూడండి ఒకవేళ రిజిస్టర్డ్ సింబల్ మీకు కావాలనుకోండి రెజ్ అని వాడతాం అనమాట. అలానే యూరోస్కి, పౌండ్స్కి. సో ఇప్పుడు మనం ఏం రాద్దాం అనుకోనంటే కాపీరైట్ సింబల్ కావాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఎండ్ కాపీ అని పెట్టి సెమికోలన్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడండి నా యొక్క కాపీరైట్ సింబల్ అనేది వచ్చింది అనమాట. సో చివరిగా ఏంటి ఈ యొక్క ప్రైవసీ పాలసీ అనేది లింక్ అనమాట. ఓకేనా, సో లింక్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క ప్రైవసీ పాలసీ ఏదైతే ఉందో దీనికి ముందు ఈ విధంగా యాంకర్ ట్యాగ్ పెడుతున్నాను అనమాట. ఓకేనా, సో యాంకర్ ట్యాగ్ ఏంటి ఇన్లైన్ ఎలిమెంటే. సో ఇక్కడ మనం ఈ విధంగా ఇన్లైన్ ఎలిమెంట్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసారా దీని మీద హోవర్ చేస్తున్నప్పుడు ఏమైనా మారిందా? ఏం మారలేదు. ఎందుకోసం అనుకోనంటే ఇది యాంకర్ ట్యాగే, ఇందులో మనం డాటాని పెట్టాం. కాకపోతే మీకు ఏమని చెప్పాను, లింక్ మనం పెట్టుకోవాలి అని చెప్పేసి. అయితే ప్రజెంట్ మనకి ఏమీ లింక్ లేదు కాబట్టి జస్ట్ href అని పెట్టి వదిలేస్తున్నాను అనమాట. అయితే ఈ విధంగా వదలకుండా సింపుల్గా మీరు ఈ విధంగా హ్యాష్ అన్నటువంటి సింబల్ని పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు ఫైనల్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మన యొక్క ఎంటైర్ అప్లికేషన్ థీమ్ ఏంటి అనుకోనంటే గ్రీన్ కలర్లో ఉంది కదా. అలానే ఇక్కడ మీరు చూసారా ఇది కూడా గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో కాకపోతే ఇక్కడ మనకి ఏంటి బ్లూ కలర్లో వచ్చింది. సో మీరు నిజానికి ఇక్కడ ఏం చేసుకోవచ్చు అనుకోనంటే దీనికి ఒక స్టైల్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు జస్ట్ ఏం చేస్తారు అనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ని నన్ పెట్టేస్తాము. సో నన్ పెట్టేస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ థింగ్ ఆ యొక్క అండర్లైన్ అనేది పోతుంది అనమాట. సో పోయిన తర్వాత జస్ట్ కలర్ అప్లై చేస్తారు. కలర్ వచ్చేసి గ్రీన్. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూసారు అది గ్రీన్ కలర్లోకి వచ్చింది అనమాట. కాకపోతే నార్మల్గా మనం ఈ యొక్క యాంకర్ ట్యాగ్స్కి స్టైల్స్ని అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా స్టైల్స్ని అప్లై చేయకుండా మన యొక్క యాంకర్ ట్యాగ్కి 3 స్టేట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, హోవర్, యాక్టివ్, అలానే విజిటెడ్ అని చెప్పేసి ఒక 3 స్టేట్స్ ఉంటాయి. ఆ యొక్క 3 స్టేట్స్ని సూడో క్లాసెస్ అని అంటాం అనమాట. సో వాటి మీద స్టైల్స్ అనేవి అప్లై చేస్తాం. అవన్నీ మీకు డీటెయిల్డ్గా తర్వాత కోర్సెస్లో చెప్తాను. సరే, ఇప్పుడు మనకు ఫైనల్గా మిగిలింది ఏంటి అనుకోనంటే డిఫాల్ట్గా ఈ 2 మనం చూపించకూడదు. ఈ యొక్క షో మోర్ డీటెయిల్స్ అన్నటువంటి బటన్ మీద క్లిక్ చేసినప్పుడే ఈ 2 మనకి కనిపించాలన్నమాట. అంటే ఇలా ఇక్కడ చూసారా షో మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది కనిపిస్తాయి, మళ్ళీ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ 2 హైడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు అది చెయ్యాలి అనుకోనంటే జావా స్క్రిప్ట్లో మనం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తరువాత మీ ఓన్గా మీరు ఇది చేస్తారు. ఓకే, సరే, ఇప్పుడు వరకు మీరు చూసుకుంటే మనం ఏం చేసాము, ఇన్లైన్ స్టైల్స్ని వాడాము, అలానే ఇంటర్నల్ స్టైల్స్ కూడా వాడామన్నమాట. ఇక్కడ ఈ యొక్క స్టైల్ అన్నటువంటి ఎలిమెంట్లో ఏవైతే పెడుతున్నామో ఈ విధంగా దీనినే మనం ఇంటర్నల్ స్టైల్స్ అంటామన్నమాట. అలా కాకుండా మన యొక్క అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క స్టైల్స్ అనేవి అలా పెరిగిపోతాయి అనమాట. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి స్టైల్స్ అన్నిటిని ఈ విధంగా రిమూవ్ చేసేసి నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ చూడండి styles.css అని చెప్పేసి ఒక ఫైల్ని క్రియేట్ చేశాను అనమాట. మీ ఇష్టం, మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఎక్స్టెన్షన్ వచ్చేసి CSS అని ఉండాలన్నమాట. ఇప్పుడు అందులో ఉన్నటువంటి స్టైల్స్ అన్నిటిని తీసి ఇందులో పెట్టేశాను అనమాట. మరి ఇందులో ఉన్నటువంటి స్టైల్స్ ఈ యొక్క ఫైల్లోకి ఏ విధంగా వస్తాయి అంటే ఇక్కడ మీరు స్టైల్ అని చెప్పేసి ఈ విధంగా రాయకుండా ఏం చేస్తారు అనుకోండి సింపుల్గా లింక్ అనేది చెప్పేసి ఒక అట్రిబ్యూట్ వాడుకుంటారు అనమాట. ఓకే, ఈ యొక్క లింక్కి మీరు ఈ యొక్క రెఫరెన్స్ని పంపిస్తారు ఏమని styles.css అని. సో ఈ విధంగా పంపించిన తరువాత ఈ యొక్క లింక్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ అనమాట. సో డైరెక్ట్గా ఈ విధంగా రాసేస్తారు. ఒక్కసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను.
చూసారా ఏ విధంగా వచ్చిందో? స్టైల్స్ అప్లై అయ్యా? స్టైల్స్ అప్లై అవ్వలేదనమాట. చూడండి స్టైల్స్ అప్లై అవ్వకపోయినప్పుడు మన యొక్క అప్లికేషన్ ఏ విధంగా కనిపిస్తుందో. సరే అసలు స్టైల్స్ ఎందుకోసం అప్లై అవ్వలేదు అనుకోనంటే ఈ యొక్క లింక్‌కి మీరు హెచ్‌రెఫ్‌తో పాటుగా గ్యారంటీగా రిలేషన్‌ని స్పెసిఫై చేయాలనమాట. రిలేషన్ ఏంటి అనుకోనంటే స్టైల్ షీట్ అనమాట. ఇప్పుడు చూసారా ఆ యొక్క స్టైల్స్ అనేవి అప్లై అయ్యాయనమాట. ఓకే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా! ఈ విధంగా ఒక కొత్త ఫైల్‌లో మనం పెడితే ఈ విధంగా ఒక కొత్త ఫైల్‌లో మనం పెట్టేదాన్ని ఎక్స్‌టర్నల్ స్టైల్ షీట్స్ అంటామనమాట. ఎందుకోసం అనుకునంటే ఎక్స్‌టర్నల్‌గా ఒక ఫైల్‌లో మన యొక్క స్టైల్‌ని పెడుతున్నాం కాబట్టి. సరే అయితే ఈ విధంగా ఎక్స్‌టర్నల్‌గా ఒక ఫైల్‌లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనుకోనంటే ఇప్పుడు మన దగ్గర ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంది కదా! అలా కాకుండా మన యొక్క ప్రాజెక్ట్‌లో ఇంకొక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉందనుకోండి. ఆ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి ఇందులో ఉన్నటువంటి ఏదైనా కొంత స్టైల్స్ అనేవి కావాలనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు? డైరెక్ట్‌గా ఈ యొక్క క్లాస్‌ని మనం అందులో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది ఈ విధంగా ఒక కొత్త ఫైల్‌లో పెట్టకపోయుంటే ఈ యొక్క స్టైల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫైల్‌లో ఉండేవి. అంతే కదా! సో, ఈ యొక్క ఫైల్‌లో ఉండేవి కాబట్టి ఇందులోనే మనం ఉపయోగించుకోవాల్సొచ్చుండేది. అలా కాకుండా ఇప్పుడేం చేసాము? వాటినన్నిటిని ఒక కొత్త ఫైల్‌లో పెట్టేసి ఆ యొక్క స్టైల్స్ మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నామో ఆ యొక్క ఫైల్‌లోకి ఈ విధంగా లింక్ చేసుకుంటామనమాట. సో, ఈ విధంగా లింక్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఫైల్‌లో ఇందులో ఉన్నటువంటి స్టైల్స్‌ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. అలానే ఇప్పుడు ఫ్యూచర్‌లో మనం ఇంకేమైనా .html ఫైల్స్‌ని క్రియేట్ చేసామనుకోండి. అందులోకి మనకి ఇందులో ఉన్నటువంటి స్టైల్స్ కావాలనుకోండి. అందులో మనం ఈ విధంగా లింక్‌ని పెట్టుకుంటే ఇందులో ఉన్నటువంటి స్టైల్స్ అనేవి అందులోకి వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? సరే ఇప్పుడు మీకు మొదట్లో ఏమని చెప్పాను? మనకి టోటల్‌గా HTML అని చెప్పేసి ఒకటుంటుంది. దానికి ఇద్దరు పిల్లలుంటారు. ఒకటొచ్చేసి హెడ్ అలానే బాడీ. అలానే ఈ యొక్క బాడీలో మనం ఏదైతే రాస్తామో అదే మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. ఇక్కడ మీరు చూసారా బాడీలో మనం ఏదైతే రాసామో అదే ఇక్కడ మనకి కనిపించిందనమాట. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎటువంటి HTML పేజ్ తీసుకున్నా సరే HTML ఉంటుంది. దానికి ఇద్దరు పిల్లలు ఒకటొచ్చేసి హెడ్, బాడీ. ఈ యొక్క బాడీలో మనం ఏదైతే రాస్తామో అవన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క బాడీలో ఒక పారాగ్రాఫ్ ఉంది. అలానే ఒక డివ్ ఉంది. ఆ యొక్క డివ్‌లో ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇంకొక డివ్ ఉంది. ఆ యొక్క డివ్‌లో ఇంకొక ఇమేజ్ అన్నటువంటి ట్యాగ్ ఉంది. సో, దీనినే మనం ఏమంటాము అనుకోనంటే డామ్ ట్రీ అంటామనమాట. సో, ట్రీ అంటే ఏమీ లేదు. మనకి డాటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా! స్టాక్, క్యూ అందులో వన్ ఆఫ్ ద డాటా స్ట్రక్చర్ వచ్చేసి ట్రీ అనమాట. సో, ఇప్పుడు మీకు ఎవరైనా అడిగారనుకోండి మన యొక్క డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. ఇవన్నీ కూడా డీటెయిల్‌గా నేను తర్వాత కోర్సెస్‌లో చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీకు మన యొక్క డామ్ ఏ డాటా స్ట్రక్చర్‌ని ఫాలో అవుతుందని అడిగారనుకోండి ట్రీ డాటా స్ట్రక్చర్‌ని ఫాలో అవుతుంది అని చెప్పండి. సో, ఈ విధంగా మన యొక్క డామ్‌లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ వీటిని ఏమంటారు అనుకోనంటే నోడ్ అంటారనమాట. ఓకేనా? సో, మన యొక్క డామ్‌లో ఉన్నటువంటి నోడ్స్ అనేవి ట్రీ డాటా స్ట్రక్చర్‌ని ఫాలో అవుతాయి. అలానే ఇప్పుడు మన యొక్క గోల్ ఏంటి అనుకోనంటే ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క డామ్ నోడ్స్ లేదా ఈ యొక్క డామ్ ఎలిమెంట్స్‌ని మనం మ్యానిప్యులేషన్‌ని చేయాలనమాట. ఇప్పుడు మీరు చూసుకోండి నార్మల్‌గా ఈ 2 కూడా నాకు కనిపించకూడదనమాట. సరే అది కూడా ఒక్కసారి మీకు క్లారిటీగా చేసి చూపిస్తాను. మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మీరు చూడండి ఏ 2 నాకు కనిపించకూడదు? ఈ యొక్క హాబీస్ అలానే ఎక్స్‌పీరియన్సెస్. అంటే ఈ యొక్క డివ్ అలానే ఈ యొక్క డివ్ కదా! జస్ట్ నేనేం చేస్తాను అనుకోనంటే ఈ రెండింటిని కూడా ఒక డివ్‌లో పెడుతున్నాను. ఓకే. ఎందుకోసం అనుకోనంటే ఇదంతా నాకు కనిపించకూడదు కాబట్టి. ఓకే. రాసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి ఏం చేస్తాను అనుకోనంటే ఒక ఐడీ ఇస్తాననమాట. ఓకేనా? ఐడీయే ఎందుకు ఇచ్చాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. నిజానికి క్లాసెస్ అనుకోండి మన యొక్క HTML ఫైల్‌లో ఎన్ని దగ్గరలైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి సెక్షన్ అన్నటువంటి నేమ్‌తో ఎక్కడ ఉపయోగించాను, ఎక్కడ ఉపయోగించాను. కానీ ఐడీ అనేది ఒక ఫైల్‌లో ఒకే నేమ్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? మీకు తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ చూడండి అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఐడీ ఇచ్చాననమాట. ఎందుకోసం ఇచ్చాననేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే. జస్ట్ ఈ విధంగా ఒక ఐడీ ఇచ్చాను కదా! ఇప్పుడు నేనేం చేస్తాననుకోనంటే ఈ యొక్క కంటెంట్ అంతా కూడా నాకిక్కడ కనిపిస్తుంది. ఓకే. మీరు చూడండి ఈ యొక్క కంటెంట్ అనేది నాకు కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాననుకుంటే నార్మల్‌గా ఇందులో ఒక స్టైల్‌ని నేను అప్లై చేస్తాను. ఓకే. చూడండి డిస్‌ప్లే అన్నటువంటి ఒక స్టైల్‌ని అప్లై చేసి నన్ అని పెట్టాననమాట. సో, డిస్‌ప్లే నన్ ఏమని చేస్తుంది అనుకోనంటే ఇందులో ఉన్నటువంటిది మరి చూపించదనమాట. ఓకే. ఇప్పుడు మీరు చూసారా? అందులో ఉన్నది కనిపించిందా మనకి? కనిపించలేదనమాట. అదే ఇప్పుడు ఒకవేళ డిస్‌ప్లే బ్లాక్ అయిందనుకోండి. ఓకే. అప్పుడు మీకు చూసారా? అవి మీకు కనిపించిందనమాట. అంటే ఇప్పుడు మనం ఇండైరెక్ట్‌గా ఏం చేయాలో తెలుసా? ఎప్పుడైతే మనం ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తున్నామో, ఈ యొక్క స్టైల్ ఏదైతే ఉందో, ఈ యొక్క డివ్‌కి ఈ యొక్క స్టైల్‌ని మనం మార్చాలనమాట. ఇప్పుడు మీరు చూడండి డిస్‌ప్లే అనేది నన్ చేసినప్పుడు అది పోతుంది. అలా కాకుండా డిస్‌ప్లే అనేది బ్లాక్ చేసినప్పుడు అది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అనుకోనంటే జావా స్క్రిప్ట్‌ని ఉపయోగించి ఎప్పుడైతే ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తామో ఈ యొక్క స్టైల్‌ని మనం మ్యానిప్యులేట్ చేస్తున్నామనమాట. అంటే ఈ యొక్క స్టైల్‌లో ఉన్నటువంటి డిస్‌ప్లే ప్రాపర్టీని
నన్ను బ్లాకు అనేది ఒక్కొక్కసారిగా మారుస్తూ ఉంటామన్నమాట. అదంతా ఎలా చేయగలం అనుకోనంటే జావా స్క్రిప్ట్‌ని ఉపయోగించి. ఓకే. ఓకే. మీకిప్పుడు అదే చెప్పాను. ఇక్కడ మనం చూస్తుందంతా ఏంటి అనుకోనంటే డామ్ అనమాట. ఈ యొక్క డామ్‌ని మ్యానిపులేట్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్‌ని ఉపయోగిస్తామనమాట. ఇప్పుడు మీరు చూసారా? ఇక్కడ మనకు కనిపిస్తుందంతా కూడా డామ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ మనం రాసిందంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూసారా? ఈ యొక్క షో మోర్ బటన్ ఉందా? ఈ యొక్క షో మోర్ బటన్ మీద క్లిక్ చేశానా? ఈ యొక్క షో మోర్ బటన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఏం చేస్తాననుకోనంటే ఈ యొక్క స్టైల్ ఏదైతే ఉందో దీనిని నేను నన్‌గా మారుస్తాననమాట. చూసారా? అక్కడ మనకి హైడ్ అయిపోయిందనమాట. సో, బేసికల్‌గా నేను ఏం చేస్తాననుకోనంటే బై డిఫాల్ట్‌గా ఇక్కడ నన్ అని పెట్టుంటాను. ఈ యొక్క షో మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తాననుకోనంటే ఈ యొక్క నన్నని కాస్త బ్లాక్‌గా మారుస్తాను. అప్పుడు మనకి ఇవి కనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇదంతా ఎలా చేస్తున్నాను అనుకోనంటే జావా స్క్రిప్ట్ ఉపయోగిస్తాను. సో, జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఈ యొక్క ఎలిమెంట్స్‌ని మనం యాక్సెస్ చేసుకోగలమనమాట. మరి ఇటువంటి ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి కోసం జావా స్క్రిప్ట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఏంటి అనుకోనంటే డాక్యుమెంట్. సో, ఈ యొక్క డాక్యుమెంట్ గురించి మీకు తెలిస్తే ఈ యొక్క ఎలిమెంట్స్‌ని మీరు జావా స్క్రిప్ట్‌ని ఉపయోగించి మ్యానిపులేషన్ చేయగలరనమాట. దాన్నే మనం ఏమంటాం అనుకోనంటే డామ్ మ్యానిపులేషన్. సో, జావా స్క్రిప్ట్ ఉపయోగించి మనం ఏదైనా చేస్తున్నాము అనుకోనంటే డామ్‌ని మ్యానిపులేషన్ చేస్తున్నామనమాట. అంతే ఇంక అంతకన్నా ఏమి లేదు. సో, ఆ విధంగా డామ్‌ని మ్యానిపులేషన్ చేయడం వల్ల మనం రాసినటువంటి స్టాటిక్ వెబ్‌సైట్ అనేది డైనమిక్‌గా అవుతుందనమాట. ఓకే. అదే మీకు మొదట్లో చెప్పాను. మన యొక్క బ్రాండన్ ఇచ్చు ఈ యొక్క జావా స్క్రిప్ట్ అన్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని కనిపెట్టడానికి గల కారణం ఏంటి అనుకోనంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క స్టాటిక్ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానిపులేషన్ చేయడానికనమాట. అంటే స్టాటిక్ వెబ్‌సైట్‌ని డైనమిక్ చేయడానికి. సో, డైనమిక్ చేయాలి అనుకోనంటే మన బ్రౌజర్స్‌ని డెవలప్‌మెంట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు అనుకోనంటే ఈ విధంగా డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్‌ని మనకి ఇచ్చారనమాట. సో, ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి మెథడ్స్‌ని ఉపయోగించి మన యొక్క డామ్‌ని మనం మ్యానిపులేషన్ చేస్తామనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనం మన యొక్క ఫస్ట్ సెషన్‌ని చేద్దాం. ఈ యొక్క ఫస్ట్ సెషన్‌లో మీ ఓన్‌గా మన యొక్క డామ్‌ని మీరు మ్యానిపులేషన్ చేస్తారు. ఓకే. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.